ఏదైనా సరే మీకు కనెక్ట్ అయిన పాయింట్స్ ఏదైనా షేర్ చేసుకోండి. రీప్రోగ్రామింగ్ జరుగుతుందనమాట. జానయ్య సార్, హార్ట్లీ వెల్కమ్ సార్. సార్ నిన్న కనెక్ట్ అయిన పాయింట్స్ సార్ చెప్తుంటాడు. ఇంకా రాసుకున్న వాళ్ళు రాసుకునే ప్రయత్నం చేద్దాం. ప్లీజ్ వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. థ్యాంక్ యూ. రైట్. సార్ చెప్పినటువంటి చాలా పాయింట్లు ఉన్నాయి. మెయిన్గా లైట్ వెయిట్ బాడీ ఫస్ట్ పాయింట్ చెప్పింది ఏంటంటే లైట్ వెయిట్ బాడీ. ఈ లైట్ వెయిట్ బాడీ దగ్గర తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఫుడ్ గురించి చెప్పారు. ఫస్ట్ లైట్ వెయిట్ బాడీ. సెకండ్ వన్ లైట్ వెయిట్ మైండ్. సో ఇక్కడ ఉండకూడదు ఏంటంటే కంపారిజన్ ఉండకూడదు. థర్డ్ పాయింట్ జ్ఞానం, క్లారిటీ. ఎంత క్లారిటీ ఉంటే అంత జ్ఞానం వస్తుంది. క్లారిటీ తీసుకోవడం. క్లారిటీ ఉంటే క్యాష్ వస్తుంది. క్లారిటీ టు క్యాష్. ఎంత క్లారిటీ ఉంటే అంత క్యాష్ వస్తుంది. ఫోర్త్ వన్, ఎంత పని చేస్తూ ఉంటే అంత హ్యాపీనెస్ ఉంటుంది. అంటే పని చేయడంలోనే అంత హ్యాపీనెస్ దాగి ఉందని. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, మనం చేసే పని నలుగురికి ఉపయోగపడుతుందా లేదా అని. హ్యుమానిటీ. సో వేరే వాళ్ళకు ఉపయోగపడాలి. ఈ 5 పాయింట్లు నిన్న సార్ చెప్పినటువంటి మాట. సో దాంట్లో ఒక వీడియోలో ఒక పెద్ద హోటల్ ఆయన చెప్పినటువంటి 3 పాయింట్లు మాత్రం సూపర్గా ఉన్నాయి. సో టేక్ ఇట్ ఈజీ, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, వెయిట్ అండ్ సీ. దేన్నైనా కానీ టేక్ ఇట్ ఈజీ తీసుకోవాలి. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, వెయిట్ అండ్ సీ, వేచి చూడాలి. ఈ 3 చాలా చక్కటి ఉన్నాయి. ఈ పాయింట్లు నిన్న సార్ చెప్పడం జరిగింది. ఎస్ సార్. ఇంకా ఈ అన్ని వివరణ ఇచ్చే క్రమంలో చాలా ఉన్నాయి. నేను ఓన్లీ ఇంకొక పాట ఎక్కడ మన దీంట్లో లైట్ వెయిట్ మైండ్లో సార్ చెప్పినటువంటి మాట ఏంటంటే అవగాహనే ఆదాయం. ఇది ఎప్పటి మన టైటిల్. అవగాహన ఎంత ఉంటుందో ఆదాయం అంత పెరుగుతుంది. ఆదాయం రావట్లేదంటే అవగాహన పెంచుకోవాలి. ఇది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్, అలాగే షేరింగ్ ఇచ్చినందుకు. ఇంకా షేర్ చేసుకుందాం అనుకునే వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, చాలా చక్కని విషయాలు కదండి, అవునా? ఈ 5 అనేది చాలా ఇంపార్టెంట్ విషయాలు. లైట్ వెయిట్ బాడీ కోసము మనం ఏం చేయాలి అంటే ఆకలి అయితేనే తినాలి. ఓకేనా? ఎప్పుడైతే మనకి ఫుడ్ అనేది ఫిల్ ఉంటుందో ఆలోచన అనేది కరెక్ట్గా రాదు. ఇప్పుడు బాగా మనం ఫుల్ మీల్ తీసుకున్నప్పుడు ఒకసారి చూడండి ఎంత ఇబ్బందిగా ఉంటుందో. ఆలోచనలు కానీ మనస్పరంగా కూడా చాలా భారంగా ఉంటుంది. శ్వాస కూడా భారంగా ఉంటుంది అనమాట. కాబట్టి సార్ ఏమని చెప్పాడంటే బాడీ యాక్టివ్గా ఉండేంత వరకు పని చేయి, అలాగే మనసు మాత్రం యాక్టివ్గా ఉంచుకోవాలి. ఎందుకు ఎప్పుడు యాక్టివ్గా ఉంచుకుంటామంటే కంపారిజన్ లేనప్పుడు యాక్టివ్గా ఉంచుకుంటాం మనం. నో కంపారిజన్ అనమాట. నిన్నటికంటే ఈరోజు బెటర్గా తేలిగ్గా ఉంచుకోవడానికి మీరు ఆలోచించండి. దానికోసం ఎప్పుడు మనసు హ్యాపీగా ఉంటుంది అంటే అవసరమైన జ్ఞానం వచ్చినప్పుడు మనసు అనేది హ్యాపీగా ఉంటుంది. అలాగే చలాకీగా జింకగా ఉండడానికి కూడా కొన్ని పాయింట్స్ చెప్పారు సారు. మనం డల్నెస్ వస్తుంటుంది అంటే హుషారుగా ఉన్నప్పుడు ఎవరైనా పాజిటివ్లో ఎవరైనా వర్క్ చేస్తారు, కానీ నెగిటివ్లో ఉన్నప్పుడు పాజిటివ్ తెచ్చుకొని వర్క్ చేయడమే మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకో విషయాలు చెప్పాడు. ప్రయత్నాలే పురుష లక్ష్యం అనమాట. మనం ప్రయత్నం చేస్తుంటేనే మనం హ్యాపీగా ఉండగలుగుతాము. అలాగే మనది ఏంటి అంటే ఇంకొకరికి హెల్ప్ చేయడం ఫిఫ్త్ వన్ అనమాట. మనం వేరే వాళ్ళకి హెల్ప్ చేయడంలోనే లీడర్షిప్ ఉంది. హ్యూమానిటీ డివైనిటీ అని చెప్పానమాట. మనము వింటూ ఉంటే ఫీల్ అవుతూ ఉంటాం, కానీ శ్రవణం చేస్తేనే మనం ఇంకొకరికి చెప్పగలుగుతాం అనమాట. మనకి బిజినెస్కి ఎంటర్ప్రీనర్స్కి కూడా తేడా చెప్పారు సారు. బిజినెస్ మ్యాన్ అంటే ఏంటి అంటే తన కోసమే, తన ఇన్కమ్ కోసమే ఆలోచించేవాడు.
కానీ ఎంటర్‌ప్రెన్యూర్ ఏంటి అంటే వారికి వేరే వారికి ఇచ్చే ఒక ఉపాధి గురించి ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఎవ్వరికి కూడా ఈ యొక్క హ్యాపీనెస్ ఉండదు. ఎంత కోటీశ్వరునికి కూడా ఈ యొక్క హ్యాపీనెస్ ఉండదు. ప్రతి ఒక్కరికి ఏమి హ్యాపీనెస్ ఉండదు అంటే అందరికీ అనిపిస్తుంటది. వేరే ఒక వాళ్ళ అభిమానాన్ని పొందాలని చెప్పి. కానీ మనకి ఇక్కడ మనం వేరే వాళ్ళకి షేర్ చేసేటప్పటి నుంచి ఆ హ్యాపీనెస్ మనం పొందుతూ ఉంటాము. ఎలా? ఒకరికి ఆరోగ్యం ఇవ్వడం వల్ల, ఒకరికి ఆదాయం ఇప్పించడం వల్ల. ఇలా మనం పొందుతూ ఉంటాం. టీమ్‌ని గైడ్ చేసడం అంటే పిల్లల్ని గైడ్ చేయడం అన్నమాటనే. అయితే మనం ప్రతి ఒక్క కార్యానికి కారణం అనేది ఉంటుంది. తను ఒకటి చెప్పాడు. ఒక భార్య తను వాళ్ళ హస్బెండ్‌ని తాగుబోతు భర్తని తన టీచర్‌గా మార్చింది. అంటే అనుకుంటే ఏదైనా మనం సాధిస్తాం 100%. మనం ఏదైతే ఏ కోణంలో ఆలోచిస్తుంటామో ఖచ్చితంగా అది సాధించి తీరుతాము. 100% నేచర్ అనే సపోర్ట్ మనకనేది ఇవ్వడం జరుగుతుందనమాట. ఎప్పుడైనా సరే జ్ఞానాన్ముక్తిహి అనమాట. ఆనందాన్ని ఇచ్చేదే జ్ఞానము. క్లారిటీ ఇచ్చేదే జ్ఞానము. మనము వింటూ ఉంటాం. ఇప్పుడు వీడియో ఆఫ్ చేసుకొని వినేవాళ్ళు ఉంటారు. వాళ్ళు వింటుంటారు. వీడియో ఆన్ చేసుకొని వింటుంటారు. కానీ వీడియో ఆన్ చేసుకొని రాసుకున్న వాళ్ళకి ఇచ్చే సాటిస్ఫాక్షన్ అనేది అసలు అది వేరే అండి. వేరే లెవెల్ అన్నమాట. అలాగే మరి అదే సంపాదించి పెట్టేదైతే ఇంకా వండర్‌ఫుల్ అన్నమాట. సార్ అన్నారు. ఏంటి అంటే, "అసలు నా దగ్గర ఏ స్కిల్ ఉందసలు సంపాదించి పెట్టడానికి" అని అనుకునేవాడంట సారు. ఆయుర్వేదం పట్ల ఇష్టము తనకి. నా నా ఒక ఫ్యామిలీని నేను ఒక హాస్పిటల్‌కి నేను గడప తొక్కనియొద్దనే ఒక తనకు అలాంటి ఒక ఆలోచన. తనకు బుక్స్ చదివేది. ఇదే మనీ క్రియేషన్‌కి ఇక్కడ సాధ్యమైంది. అలాంటి ఆపర్చునిటీయే సార్‌కి రావడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క వ్యక్తికి ఏదో ఒక క్వాలిటీ ఉంటుంది. ఖచ్చితంగా అది ఎప్పుడైతే మనం గుర్తిస్తామో ఖచ్చితంగా దానికి మనం ఇదే ఇంక దీనికి అవసరం అని చెప్పి మనం ఫోకస్ చేస్తే 100% మనం సక్సెస్ అవుతాము. ఎప్పుడైనా సరే మన యొక్క ఫోకస్ అనేది పర్ఫెక్ట్‌గా అటువైపువే వెళ్ళాలి అంటే ఏం చేయాలి అంటే మనం ఈరోజు ఇప్పుడు రాసుకునే ఈ యొక్క వీడియో, ఈ యొక్క మాట్లాడే మాటలు వింటే నాకేమైనా ఫ్యూచర్ ఉంటుందా? ఈరోజు చేసే ఏదైనా వర్క్ ఇది ఫ్యూచర్ ఉందా? ఇప్పుడు మనం చేస్తున్న ఈ ఇండస్ట్రీకి ఫ్యూచర్ ఉందా? అనే ఆలోచన ఎప్పుడైతే చేస్తామో 100% ఫోకస్ అనేది పెరుగుతూ ఉంటుందండి. ఎడ్యుకేషన్ ద్వారానే ఎదుగుతూ ఉండాలి. అందరూ ఉంటుంటారు. నేను చూసాను ఇప్పుడు ఒక 6 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాను. మోటివేషన్, మోటివేషన్, మోటివేషన్. మన మన్యం టీమ్ ఏంటి అంటే ఎడ్యుకేషన్ ద్వారానే ఎదుగుతూ ఉండాలనమాట. ఎడ్యుకేషన్ ద్వారానే స్టార్ అవ్వాలి. ఎడ్యుకేషన్ ద్వారానే స్టెప్ 1 సాధించాలి. ఎడ్యుకేషన్ ద్వారానే ర్యాంక్ సాధించాలి. ఎడ్యుకేషన్ ద్వారానే ఎవ్రీ వీక్ ఇన్‌కమ్ సాధించాలనమాట. మనము ప్రతి ఒక్కరం అనుకుంటూ ఉంటాము. ప్రతి క్షణం మనం పుడుతూ ఉంటుంటాం. ప్రతి క్షణం కొత్తగా మనం క్రియేషన్ చేసుకోవచ్చు. అదే సృజనాత్మకత అన్నమాట. ఈ యొక్క సెషన్ నాకు సంపాదించి పెడుతుంది అని అన్నప్పుడు ఆ ఫోకస్ అనేది మరోలా ఉంటుంది. జస్ట్ అలర్ట్ చేసి కూర్చోబెడుతుందండి. ప్రతి ఒక్క కార్యానికి కారణం ఉంటుంది. ఎప్పుడైతే మనకి బాడీని లైట్ వెయిట్ చేసుకుంటామో ఖచ్చితంగా వాక్ పవర్ అనేది పెరుగుతుంది. మాట పవర్ పెరుగుతుందండి. ఆ మాటే ఇక్కడ మనకి ఆదాయం తెచ్చిపెడుతుంది ఇండస్ట్రీ వాళ్ళు. ఎలా సాధ్యమవుతుంది అంటే, ఒక 100 నంబర్స్ కస్టమర్స్‌లో కాకుండా ఒక 10 కస్టమర్స్‌లోనే మన సెటిల్‌మెంట్ వచ్చేస్తుంది. ఎప్పుడు? లైట్ వెయిట్ బాడీ ఉన్నప్పుడు, లైట్ వెయిట్ మనసున్నప్పుడు. అలాగే ఆ హోటల్ అతనికి ఏంటి అంటే అంబిషన్, పట్టుదల. తనకొకటి ఉంది సాధించాలని. ఒకటి పేరు సంపాదించాలని ఒకటి అంబిషన్ ఉంది తనకి. ఒక పట్టుదల ఉంది. పట్టు విడవని విక్రమార్కుడు అంటుంటారు కదా! ఒక పట్టుదల ఉంది. నేను ఖచ్చితంగా ఎన్నో మాటలు చెదరగొడుతూ ఉంటాయి. ఎన్నో మాటలు ఇది అవుతుందా? నీ వల్ల అవుతుందా? ఈ ప్రొడక్ట్‌లు ఎలాంటో ఎన్నో ప్రొడక్ట్‌లు నేను చూసాను. ఎన్నో ఇండస్ట్రీని చూసానని చెప్పి ఎన్నో మాటలు మనకు చెదరగొడుతూ ఉంటుంటాయి. ఇట్లా బయట, ఇంట్లో ఎన్నో చెదరగొడుతూ ఉంటుంటాయి. కానీ మనం ఎప్పుడైతే ఒక అంబిషన్, ఒక పట్టుదల ఎప్పుడైతే ఉంటుందో 100% మనం సాధిస్తామండి. నెక్స్ట్ వచ్చేసి
సరెండర్నెస్ ఉండాలన్నమాట. మన మీద మనకు నమ్మకం ఉండాలి. సీనియర్ మీద, కంపెనీ మీద, ప్రొడక్ట్ పట్ల నమ్మకం అనేది ఎప్పుడైతే ఉండాలి, ఉంటే 100% మనము ఫోకస్గా ఉంటామండి. ఎప్పుడూ మనం ఫ్రెష్గా ఉంచేది జ్ఞానం మాత్రమే, క్లారిటీ, కాన్షియస్నెస్ మాత్రమే. మరి ఆరోగ్యానికి సంబంధించింది, అలాగే ఆదాయానికి సంబంధించిన జ్ఞానమే అసలైన జ్ఞానం అండి. సార్ అంటుంటుంటారు, ఏంటి అంటే ఆక్సిజన్ తర్వాత అవసరమైనది ఆదాయమే అని. సార్ వచ్చారు, మన సార్ని మనం ఇన్వైట్ చేద్దాము మరి. ఒకసారి మనం అందరం కూడా హార్ట్ ఇస్తూ సార్ని వెల్కమ్ చేద్దాం. హలో. మార్నింగ్ అందరికి. రేపు మనము మనీ వచ్చేటువంటి మార్గాన్ని క్రియేట్ చేసుకుంటున్నాం. అది మొదట్లో సీనియర్స్ యొక్క జ్ఞానంతో, అనుభవంతో మనకు స్టార్ట్ అవుతుంది. ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది, ప్లస్ ర్యాంక్ కూడా వస్తుంది. కానీ మనం భ్రమలో ఉండకుండా ఉండాలి. ఇన్కమ్ నా వల్లే వచ్చింది, ర్యాంకు నా వల్లే వచ్చింది, అసలుకి ఆ భ్రమంలో వెళ్ళకూడదు. అసలు ఎవరి వల్ల ఏది వస్తుందో మనకు తెలియదు. మనం ఏమనుకుంటాం, నేను ఐడీలు ఇవ్వడం వల్ల, లేకపోతే నేను ప్రెజెంటేషన్ చేయడం వల్ల, లేకపోతే నేను గైడెన్స్, మానిటరింగ్, మెంటర్షిప్ చేయడం, ఇలా అనుకుంటూ ఉంటాం. అందుకే ఎప్పుడు తగు జాగ్రత్తల్లో ఉండాలి. ఓకే, ఎప్పుడు కూడా. లేకపోతే ఏమవుతుంది, మనకు వచ్చే ఇన్కమ్ పైప్ లైన్ తగ్గుతూ ఉంటుంది, కట్ అయిపోతుంది. ఈ సమాజంలో ఒక ఇన్కమ్ వచ్చే లైన్ని క్రియేట్ చేసుకోవడం ఈజీనా? నాట్ సో ఈజీ, రైట్? అంత ఈజీ కాదు. ఒక 5,000 కిరాయి రావాలన్నా ఎన్నో సంవత్సరాలు కూడబెట్టి ఇంత గడితే నెలకు ఒక 5,000 కిరాయి ఇస్తుంది. ఎన్నో లక్షలు, కోట్లు కూడా పెడుతున్నారు ఆ రెంట్ల కోసం. అలాంటిది ఇందులో 10 సంవత్సరాలు చేసిన, 25 సంవత్సరాలు చేసిన, ఎవ్రీ వీక్ అదే 5,000, 10,000, 25,000, ₹1,00,000 రావాలంటే ఎంత ఎంత ఉండాలి. కాబట్టి ఇదంతా అవసరం అంటారా లేదా? ఎడ్యుకేషన్ చాలా చాలా అవసరం. అసలైనటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే ఎడ్యుకేషనే అసలైన ఇన్వెస్ట్మెంట్. అందరూ మోటివేషను, లేకపోతే మనీ ఇన్వెస్ట్మెంట్, అది కొంతకాలం వచ్చి ఆగిపోతూ ఉంటుంది. ఎడ్యుకేషనే రన్ చేస్తూ ఉంటుంది. ర్యాంకుల మోటివేషను అవన్నీ ఉంటాయి. ప్రతి ఒక్కటి సర్టిఫికేట్లు ఎప్పుడు సర్టిఫికేటే. ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఈ కాలేజీలో ఎక్కువగా ర్యాంకులు వస్తున్నాయి, ఇవన్నీ కూడా బూస్టింగ్ విషయాలే. కానీ మనం ఎంత అవగాహనతోటి ఉన్నామో, అలర్ట్‌గా ఉన్నామో, జనాలకి అవగాహన కల్పిస్తున్నాం. ఓకే. ఇది దాంట్లో ముందుగా మరి మనం చెక్ చేసుకోవాల్సింది, ఎవ్రీ వీక్ మనకి ఇన్కమ్ ఉంటుందా లేదా? ఫస్ట్ స్టెప్ ఇది. ఎవ్రీ వీక్ మనకి ఉంటుందా? నా రిటైల్ ద్వారా కావచ్చు, టీమ్ రిటైల్ ద్వారా కావచ్చు. 2 మార్గాలు ఉన్నాయి, పర్సనల్ రిటైల్, టీమ్ రిటైల్ ద్వారా కావచ్చు. మనకి ఇన్కమ్ లేదు, ఒక వీక్ లేదు. ఓకే. ఎందుకు లేదా అని చాలా సీరియస్‌గా ఆలోచించాలి. ఎందుకు రాలేదు? రావాల్సిన వడ్డీ ఎందుకు రాలేదు? ఆహ్, జీతం ఎందుకు ఇయ్యలేదు ఇంకా? ఇట్లా ఆలోచించినట్టు. నేను పెట్టుబడి పెట్టానే, అంటే పెట్టుబడి అంటే ఏం పెట్టుబడి? ఇంట్రెస్ట్ పెట్టుబడి. అంటే మన శ్రద్ధ. ఇక్కడ ఇంకేం పెట్టుబడి కాదు. ఇప్పుడు నెట్ బిల్లు ఇది పెట్టుబడి కాదు. అసలైన పెట్టుబడి మన సమయం, శ్రద్ధ, మన స్కిల్, మన ఫోకస్ పెడుతున్నాం చూసారా? ఇది. ఇది ఏ కంపెనీలో పెట్టకుండా వివో కంపెనీలో పెట్టాం. మన శ్రద్ధ, మన సమయం, మన స్కిల్. ఈ స్కిల్ ఇక్కడ పెడుతుంటే మనకి ఎంతొస్తుంది? ఈ వీక్ రాలేదు, కొంచెం ఆలోచించాలి. రెండో వీక్ రాలేదు, అలర్ట్ అయిపోవాలి. ఇంకా నెల మొత్తం రాలేదు అనంటే చాలా సీరియస్‌గా వెంటనే సీనియర్స్‌కి కాల్స్ చేయడము. మొదటి వీక్ నుంచే నాకు ఇన్కమ్ రాలేదు, ఈ వీక్ రాలేదు, 2 వారాలైతుంది నాకు ఇన్కమ్ రాట్లేదు అని ఎక్కడి నుంచి, ఈ చిన్న వయసు స్టెప్ 1 స్టార్ట్ చేసిన దగ్గర నుంచే ఆలోచించాలి.
కనీసం 250 ర్యాంక్ అయిన తర్వాత నుంచి అయినా సీరియస్గా ఆలోచించాలి. నాకు రావట్లేదు, ఎలా చేయాలండి, ఏం చేయాలి అని అడగాలి. లేకపోతే అప్పటిదాకా వస్తున్నటువంటి 30,000 40,000 ఇంకా అక్కడితోటి ఆపేసుకున్నట్టే. అట్లా ఆపుకుంటే పైప్ లైన్, బీమా పైప్ లైన్ ఆగింది అని అంటే ఇంకో పైప్ లైన్ మీకు సమాజంలో తయారవడం చాలా కష్టం. ఒక ఇన్కమ్ వచ్చే వాటర్ పైప్ లైన్ లాగా ఒక ఇన్కమ్ వచ్చేటువంటి ఆదాయ మార్గాన్ని మనం ఆపుకోకూడదు. నేను చాలా మంది టాలెంట్ ఉన్న వాళ్ళని చూశాను ఇందులో, మంచి టాలెంట్ ఉన్న వాళ్ళని. కానీ ఆ, వాళ్ళకి సరిగ్గా క్లారిటీ లేక క్యాష్ని ఆపుకుంటున్నారు, దగ్గరుండి ఆపుకుంటున్నారు. నెల రోజులైనా సరే ఆ యొక్క ఆలోచన రావట్లేదు. అరే నాకు ఇన్కమ్ రాలేదు, నాకు 1,70,000 వచ్చినవి, రూపాయలు వచ్చినవి, 70,000 వచ్చినాయి, ఇంకా అట్లనే 3,000 4,000 ఎందుకు రావు అనేటువంటి ఆలోచన, ఇంట్రాస్పెక్షన్ అంటాం దాన్ని. సింహావలోకనం. అది చేసుకోవడము చాలా కష్టమని నాకు అర్థమైంది. ఓకే. దానికి గల కారణాలు ఒకసారి చెక్ చేసుకోవాలి. భ్రమల్లో ఉండకూడదు. ఇప్పుడు చూడండి, ఇదమిద్దంగా దీనివల్ల నాకు ఇన్కమ్ వచ్చిందని ఎవ్వరు చెప్పలేరు అస్సలకి. టాలెంట్ ఉంటే మరి చాలా మందికి టాలెంట్ ఉంది, ప్రెజెంటేషన్ స్కిల్ ఉంటే చాలా మందికి ఉంది ప్రెజెంటేషన్ స్కిల్, చాలా మందికి ఉంది. సో టీమ్ రావడం అంటే చాలా మందికి వచ్చింది, ఆగిపోయింది కూడా. మరి ఏది ఏది అంటే, అందుకే జాగ్రత్తను మించిన జ్ఞానం లేదు. జాగ్రత్తను మించిన జ్ఞానం లేదు. ఎడ్యుకేషన్ ఇవ్వడము, ఎడ్యుకేషన్ తీసుకోవడము. ఎడ్యుకేషన్ అంటే దేంట్లో? ఈ వీక్లీ ఇన్కమ్ని నిలబెట్టుకోవడంలో, క్రియేట్ చేయడంలో. హరిప్రసాద్కైనా జాగ్రత్త ఎవ్రీ మూమెంట్ అవసరమే. సరిచేయడంలో సైన్స్ కావాలి. నేను అందుకని చాలా ముఖ్యమైనది అయితేనే సరి చేయడానికి ముందుకు వస్తాను, లేకపోతే అంతగా పెద్దగా ఏమి చిన్న చిన్న విషయాలు ఏమి పట్టించుకోను నేను. ఉమ్. చాలా ముఖ్యమైన విషయం, టీం మన్యంకి సంబంధించింది అని అంటే కొంచెం పట్టించుకుంటాను, సరి చేస్తాను. ప్రతి దాంట్లో సరి చేయడానికి దూరం నేను. అట్లా ఇదివరకైనా ఇదివరకు ప్రతి ప్రోగ్రామ్కి రాకపోయినా కానీ కొంచెం అడుగుతూ ఉండేవాడిని అట్లా. అంటే ఇంకా బెటర్ కోసం, పర్ఫెక్షన్ కోసము ఆ, అనుకునేవాడిని, కానీ ఇబ్బంది పడతారు ఊరికే సరి చేస్తుంటే. ఉమ్. ఇంట్లో పిల్లలు చూసారా, పెద్దవాడు చిన్నవాళ్ళని సరి చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అట్లా కాదు చెల్లి, అట్లా కాదు తమ్ముడు అని చెప్తూ ఉంటారు. ఉమ్. ఇది చిన్నప్పటి నుంచే ఉంటుంది సరి చేయడం అనేది. కానీ అవతల వ్యక్తికి సరి చేయించుకోవడం ఇష్టం ఉండదు, అంత ఇష్టం ఉండదు. అది కేవలము టీచరు స్టూడెంట్ దగ్గరనే సెట్ అవుతుంది, అందరి దగ్గర సెట్ కాదు. ఓకే. ఒక లీడరు ఫాలోవర్ దగ్గరనే సెట్ అవుతుంది, అందరి దగ్గర సెట్ కాదు. నువ్వు నా లీడర్వి, నువ్వు నా టీచర్వి అని వాళ్ళు ఒప్పుకుంటే, వాళ్ళు అనుకుంటే అప్పుడు ఆ సరి చేయడం సెట్ అవుతుంది. లేకపోతే సార్ నన్నే సరి చేస్తున్నాడా, మిగతా వాళ్ళని సరి చేస్తున్నాడా, ఉమ్, నాలోనే లోపాలు చూస్తున్నదా మేడం, అందరికీ చెప్తుందా, ఇట్లా ఉంటుంది. సో చూడండి, జాగ్రత్త ఎన్నిసార్లు అవసరం కదా, ఇన్ ఎవ్రీ మూమెంట్ జాగ్రత్త అవసరం. కొంతమందికి మంచిగా రిటైలింగ్ జరుగుతుంటుంది, ఆ దాన్ని టీమ్గా, ఆ నెట్వర్క్ని టీం వర్క్గా మార్చుకోవడము, ర్యాంక్గా మార్చుకోవడము ఎక్కడనో పోతూ ఉంటుంది. ఎక్కడ మిస్ అవుతున్నాను నేను అనేది వాళ్ళకి అర్థం కాదనమాట. మరి ఎవరికి అర్థమైందంటే, జాగ్రత్తగా ఉంటే అలాగే అర్థమవుతుంది, గమనించుకుంటే ఎవరిది వాళ్ళకే ఆ జ్ఞానం వస్తుంది. ప్రతిసారి ఉండలేదు. మరి అందరు వ్యాపారస్తులకు ఎవరు అట్లా చేస్తారు అంటే ఎవరేం చేయరు, వాళ్ళకి జీవితం చెప్తుంది. కొన్ని లక్షలు పెట్టుబడి తెచ్చి షాప్ పెట్టిస్తుంది, అప్పుడు కస్టమర్తో ఎట్లా మాట్లాడాలి ఎవరు నేర్పిస్తారు? పక్క షాప్ ఆయన వస్తాడా? రాడు. గురువు నేర్పిస్తాడు. ఎవరు గురువు? పెట్టుబడి. ఆ, మనీనే గురువు. పెట్టుబడి. మనీ గురువు. పెట్టుబడి పెట్టారు కదా, అదే నేర్పిస్తుంది.
ఇక్కడ ఏంటంటే జస్ట్ నా ప్రెజెంటేషన్ తోటి, నా నేమ్ లిస్ట్ తోటి, నా ఐడియాలతోటి, నా పరిచయాలతోటి అది ఎప్పటికప్పుడు ఈగోను పెంచుతూ ఉంటుంది. కొబ్బరి బొండాలు చెక్కినట్టుగా ఈగోను ఎప్పటికప్పుడు చెక్కేస్తూ ఉండాలి. హ్మ్. ఎప్పటికప్పుడు చెక్కుతూ ఉండాలి. తప్పదిగ. ఇప్పుడు లేపోతే నేనున్నాను. నా నా ప్రెజెంటేషన్ తోటి, నా గైడెన్స్ తోటి అనేది ఇగో డెవలప్ అయిందనుకోండి, కష్టమే మళ్ళీ. హ్మ్. నువ్వు ఏదైనా ఉంటే టాప్ 10లో చూపించుకో. నేను నెక్స్ట్ ర్యాంక్‌లో చూపించుకో. అంతే. హ్మ్. ఇఫ్ యూ ఆర్ ఎ హీరో హ్మ్. ఎక్కడికి రావాలి? టాప్ 10కి రావాలి. హ్మ్. టాప్ 10కొచ్చి ఫస్ట్ ర్యాంక్‌కి ఎదుగుతూ అక్కడ చూపించుకోవాలి అంతే. మిగతాయన్నీ నో అస్సలకి. అది అసలైనటువంటిది. సో, మన పర్ఫెక్షన్‌ని ఆహ్, చెక్ చేసుకోవడం అక్కడ చెక్ చేసుకోవాలి. ఇగ అప్పటిదాకా లేదు. హ్మ్. ప్రతి దగ్గర సెషన్ తీసుకున్నప్పుడల్లా, లేకపోతే ఎప్పుడైనా సరే, నాకు స్కిల్ ఉంది అనేటువంటిది. ఈ మూడో బాడీ లెవెల్‌లో మనకెప్పుడు గూడా చాలా ఇగో డెవలప్ అవుతూ ఉంటుంది. లేదు. మనం ఎప్పుడు గూడా దాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. హ్మ్. నేను ఇంకా ఇంకా ఎక్కడో ఒబీడియంట్‌గా, వినయంగా ప్రయత్నాలు చేయాల్సి ఉన్నది. ప్రయత్నం చేయాల్సి. ఈరోజు ఈ 3 గూడా పర్ఫెక్షన్, ప్యూరిటీ, ప్రోగ్రెస్. ఈ 3 పాయింట్స్‌ని విశ్లేషించుకుందాం. నువ్వు ఎంత సమయం వేస్ట్ చేయకుండా నిరూపించుకుంటూ వెళ్తుంటే, నీతో అంత సమయం వేస్ట్ చేయని వాళ్ళొస్తుంటారు. అంతే. ఎవరి దగ్గరనో కూర్చొని హ్మ్. ఇక టైం వేస్ట్ చేయొద్దు. పర్ఫెక్షన్‌ని ప్రయత్నాలలో చెక్ చేసుకోవాలి. పర్ఫెక్షన్‌ని ప్రయత్నాలలో చెక్ చేసుకోవాలి. ప్రయత్నాలు ఉంటే మనం పర్ఫెక్ట్‌గా ఉన్నట్టు. అంతే. ఇప్పుడేం చెప్పాను? వీక్లీ ఇన్‌కమ్‌ని అది చెక్ చేసుకోవాలంటే ఎక్కడ జాగ్రత్త తీసుకోవాలంటే ఈ 3 చెప్పా. ఏంటివి? 1 పర్ఫెక్షన్, 2 ప్యూరిటీ, మూడోది ప్రోగ్రెస్. ఇక్కడ పర్ఫెక్షన్‌లో ఏది పర్ఫెక్ట్‌గా ఉండేలాగా చూసుకోవాలంటే ప్రయత్నాలు పర్ఫెక్ట్‌గా ఉండేలాగా చూసుకోవాలి. హ్మ్. ఈరోజు ఎర్లీ మార్నింగ్ మీరు రావడానికి ప్రయత్నాలు అంటే ఎర్లీ మార్నింగ్ లేవడం, రావడం అనేటువంటి ప్రయత్నం పర్ఫెక్ట్‌గా జరిగిందా? లేదా? హ్మ్. కొంతమంది వీలవ్వలేదు అని అట్లా బజ్జుంటారు. కానీ ఇది ఇంపార్టెంటా కాదంటే తెలుసు వాళ్ళకి. హ్మ్. తెలుసు. మార్నింగ్ ఎంత ఇంపార్టెంటో తెలుసు. కానీ ప్రయత్నాలలో వాళ్ళు జాగ్రత్తగా లేరు. చూసుకోలేదు. పర్ఫెక్షన్ చూసుకోలేదు. అలారం పెట్టుకోవడము, దీనికోసమే ప్రమోషన్ చేసి ఉండడము. ఒక కన్సిస్టెన్సీ ఒక వర్క్‌ని ఫాలో అవ్వలేదు. ఆ సార్ ఖచ్చితంగా ఒక మిస్డ్ కాల్ ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ ఇస్తుంటారు. హ్మ్. వేరే ఎగ్జిక్యూటివ్‌లు గూడా ఇస్తుంటారట్టుంది. కానీ ఒక ఎగ్జిక్యూటివ్ గ్రూప్‌లో నేనున్నాను గాబట్టి నాకు తెలుస్తుంది. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల ప్రోగ్రామ్ కూడా ఒక మిస్డ్ కాల్ వస్తుంది. అప్పుడు ఆ టీమ్ ఎలా పనిచేస్తుందో నాకు అర్థమవుతుంది. ఆ లీడర్. గ్రూప్ కాల్ ఖచ్చితంగా చేస్తారు. హ్మ్. అది. సో, పర్ఫెక్షన్‌గా ప్రయత్నాలు చేస్తున్నారు అని అర్థమవుతుంది. చెకింగ్ ఎక్కడుండాలి? పర్ఫెక్షన్ ఎక్కడుండాలి? ప్రయత్నాలలో పర్ఫెక్షన్ ఉండాలి. హ్మ్. ఈ ముగ్గురు దగ్గర గూడా
పర్ఫెక్షన్ని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఆరా మార్నింగ్ అని చెప్పాను. నెంబర్ 1 ప్రాస్పెక్ట్ పర్ఫెక్షన్ అనే బాక్స్లో రాసుకోవాలి. ఎంతమంది రాసుకుంటున్నారు, నోట్ చేసుకుంటున్నారు? వింటాం సార్, సంవత్సరాలు సంవత్సరాలు మేము అట్లా వింటూనే ఉంటాం అంటే వినండి. పర్ఫెక్షన్. ఇంకా సమాజంలో ఇండస్ట్రీకి నేనే, నా టీంకి నేనే, నా లీడర్కి నేనే అనుకుంటూ ఉంటే అక్కడే ఉండిపోతాం. 10th నాతో చదివిన వాళ్ళు నాతో ఉన్నారా? ఇంటర్లో లేరు, కొత్త వాళ్ళు వచ్చారు. ఇంటర్లో ఉన్న వాళ్ళు డిగ్రీలో లేరు, డిగ్రీలో ఉన్న వాళ్ళు పీజీలో లేరు, ఆ తర్వాత ఉద్యోగంలో చేసేవాళ్ళు లేరు, ఆ ఉద్యోగం చేసేవాళ్ళు బిజినెస్లో చేసేవాళ్ళు లేరు. చూసారా, నా జీవిత ప్రయాణం అట్లా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇదమిద్దంగా వీళ్ళే ఇక్కడే అని కూర్చున్నామంటే మనం అక్కడ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది. అట్లనే ఉంటుంది. ఇంకా అసలు నీ చూపు పక్షి కన్ను మీద ఉండాలి, ఈ పర్ఫెక్షన్ని. ప్రాస్పెక్ట్ మీద, పక్షి కన్ను ఎవరు అనేది ఇంకా ఇంకా జూమ్ చేసి చెప్తున్నాను ప్రతి విషయాన్ని. ఆ సార్ చూడండి వెనక పోస్ట్ ఏం పెట్టుకున్నాడు, డైమండ్ క్రియేటర్ అని పెట్టేసుకున్నాడు. పక్షి కన్ను అనమాట. డైమండ్ క్రియేటర్. వీరాంజనేయులు గారు, మీరు కూడా మీ సీనియర్ ఏం చేశాడు, మీరు కూడా అదే చేయాలి. డైమండ్ క్రియేషన్ చెప్పారా మీకు? డైమండ్ క్రియేటర్ గురించి కమాలి సార్ చెప్పారా, చెప్పలేదా? సార్ నమస్తే సార్. ఆ, నిన్న జరిగిన క్రియేటర్ మీటింగ్లో అంటే ఏంటి అనేది చెప్పారా? నిన్న జరిగిన మీటింగ్లో విన్నాను సార్. సార్ మీతోటి ఫోన్ చేసి చెప్పలేదు. సార్ ఆ? చెప్పలేదు సార్. మీ ఆయన మంచోడే లేండి, నేను చెప్తున్నాను. చెప్పాడా చెప్పలేదా? నా డైరెక్ట్ అయితే చెప్పలేదు సార్ నాకు. అది కమ్మాలి గారు, మీ లెఫ్ట్ రైట్ లో మీ ఏ అండ్ బి అంటే ఎవరు? ఒక్కొక్కరి పేర్లే చెప్పమని చెప్తా. ఏ అండ్ బి ఎవరు? మీరు సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మీతోటి మీ నెక్స్ట్ 500,000 అంటే ఏ వైపు ఒకరి పేరు చెప్పండి, బి వైపు ఒకరి పేరు చెప్పండి. అన్మ్యూట్ చేసుకోండి. రైట్ సైడ్ ఆంజనేయులు సార్ ఉన్నాడు సార్. ఉమ్. ఇటు పక్క నెక్స్ట్ సుభద్ర మేడం 500 ట్రై చేస్తుంది. నెక్స్ట్ లీడర్ అంటే ఎవరు? జయసుధ గారే కదా అటువైపు ట్రై చేస్తున్నారు సార్. కదా. మీకు లీడర్ ఇప్పుడు నన్ను టక్మన్ మీ డైమండ్ ఎవరంటే ఇద్దరు పేర్లు చెప్తా. ఫస్ట్ ఏ అండ్ బి. నేను ఒకసారి నా సీనియర్ డైరెక్ట్ ఇప్పుడు మిమ్మల్ని ప్రోగ్రాంలు ఎట్లా అడుగుతున్నాను, ఎన్డీఓలో నన్ను అడిగాడు. అప్పుడు నేను రూబీ అనుకుంటాను. నన్ను అడిగితే హరి నిలబడి నీ ఏబి చెప్పు అన్నాడు. ఏబి అని అంటే లాగిన్ చేసింది అన్నట్టు. కాదు కాదు, నీ నెక్స్ట్ లీడర్ అంటే ఎవరు అని అంటే ఒకవైపు వచ్చింది కానీ ఇంకో వైపు రావట్లే ఎవరి పేరు. అయితే నీకు ఏబీ లేరు అని అన్నాడు. జస్ట్ లాగిన్ చేసుకున్నావు అంతే, ర్యాంక్ కోసం ప్రయత్నాలు చేసావు. నేను రియల్ ఏబీ లేరు నీకు అని. ఏబి అని పార్ట్నర్స్ అనమాట. ఇప్పుడు మీకు ఇద్దరు ఉన్నారు, వీరాంజనేయులు గారు, జయసుధ గారు. ఏబి అంటే నెక్స్ట్ వాళ్ళే 1000 రూబీ ఇట్లా. అవునా? అసలు ఆ ఇంపార్టెంట్ పర్సన్కి డైమండ్ క్రియేషన్ అంటే తెలియదు అని అంటే మీరు అసలుకి పర్ఫెక్ట్గా ప్రయత్నాలు చేస్తున్నారా లేదా అనేది ఈ మొత్తం మీరు అందరూ కూడా. బాలకుమార్ గారు, తిరుమల దేవి గారికి తెలుసా డైమండ్ క్రియేటర్ అంటే? గుడ్ మార్నింగ్ సార్. తెలుసు సార్. తిరుమల దేవి గారికి తెలుసు సార్, చెప్పాను. డైమండ్ రమేష్ క్రియేటర్ గారు రమేష్ గారికి కూడా చెప్పాను సార్. ప్రయత్నిస్తున్నారా? ఎస్ సార్. ఏమని చెప్పారు డైమండ్ క్రియేటర్ అంటే? అదే మామూలుగా 24 కాదు సార్, నాకే ఐడియా ఉండదు. ఎంతమంది సిల్వర్ క్రియేట్ ఎస్ సార్. 20 20 కస్టమర్స్. 20 కస్టమర్లు అందరు నోట్ చేసుకోండి.
మస్తాను అందరూ ఓడ గణేష్. 20 కస్టమర్లు క్రియేషన్. 20 కస్టమర్లు. ఇది కస్టమర్ క్రియేషన్ ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది యాజ్ ఎ బిజినెస్ మ్యాన్గా. 20 కస్టమర్లతోటి చక్కగా ఒక నెట్వర్క్ని క్రియేట్ చేసుకోవచ్చు అంటే అవి ఎంత పవర్ఫుల్ ప్రొడక్ట్లు మస్తాన్ గారు. మీరు షాప్ పెట్టారు, కేవలం 20 కస్టమర్లతోటి మొత్తం రన్ అవుతుందా? మళ్ళీ మళ్ళీ రీఆర్డర్స్ రావడం అట్లా అవ్వదు కదా. ఉమ్. ఇక్కడ 20 కస్టమర్లతోటి కూడా మీరు డైమండ్ అవ్వచ్చు. గ్రేటా కాదా? ఒకసారి హార్ట్ చేయవచ్చు మనం. 20 కస్టమర్లతోటి ఉమ్. అంత పవర్ఫుల్ ప్రొడక్ట్లు అవి, చిన్న చిన్నవి కాదు. అంటే తెలివి ఉంటే, తెలివిగా మార్చుకుంటే, నేను అందుకే ఈ జాగ్రత్తలు చెప్తున్నాను మీకు. నెక్స్ట్ అందుకే మొదట వచ్చిన వ్యక్తికి 90 డేస్ వేస్ట్ చేయకండి. కనీసం 6 మంత్స్ అయినా ఫోకస్గా ఉండండి. వాళ్ళకు దాని విలువ తెలియకపోవచ్చు, ఆ టైం విలువ, నేమ్ లిస్ట్ విలువ అంత ఇంపార్టెంట్ అని తెలియకపోవచ్చు. కానీ మీరు మాత్రం కొంచెం అలర్ట్గా ఉండి కాపాడుకోండి, ఆ లీడర్స్ని తయారు చేసుకోండి. ఒక్కసారి వచ్చినటువంటి వ్యక్తి మీద సరిగా ఫోకస్ లేకపోతే మళ్ళీ నేచర్ ఏమంటుంది అంటే జస్ట్ మళ్ళీ లైన్లోకి రా, నేమ్ లిస్ట్ రాయి అంటది. పనిష్మెంట్ ఎట్లా ఇస్తుంది నేచర్? చలో వెళ్ళి క్యూలో నిలబడి మళ్ళీ రాయి నేమ్ లిస్ట్ అంటది. అట్లా ముందు నుంచే ఆ వర్క్ నేర్చు. సో దీన్ని ఇప్పుడు చూడండి, తగు జాగ్రత్తలు ఎంత చెక్ చేసుకోవాలో. ముందే ప్రీ జడ్జిమెంట్ పనికిరాదు. వీళ్ళు చేయగలుగుతారు, వీళ్ళు చేయలేరు, లేదు. ఒక మేడం గారు, ఆమె ఎగ్జైట్మెంట్ నాకు తెలుసు. చూడండి, ఎగ్జైట్మెంట్, ఇంట్రెస్ట్ ఉందంటే మీకు సక్సెస్ పక్క. ఇందులో ఎగ్జైట్మెంట్, ఈ రోజు సార్ ఏం సబ్జెక్ట్ చెప్తాడు అంటే లేవాలనిపిస్తుంది, అవునా? ఆ ఎగ్జైట్మెంట్ ఉండాలి ఎడ్యుకేషన్ మీద. యాక్చువల్లీ మనకి అంతా కూడా రిటైల్ ఎక్కువ ఎవరు చేయగలుగుతారు, ఆర్డర్లు ఎవరు ఎక్కువ పెట్టుకుంటారు, ఎవరు తొందరగా ర్యాంక్ అవుతుంది, దీని మీద ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఈ ఎగ్జైట్మెంట్ కాదు, ఎడ్యుకేషన్ మీద, వాళ్ళని ఎలా ఎడ్యుకేట్ చేయాలి అనే దాని మీద ఉండాలి. లేకపోతే ఇందులో మీరు లీడర్స్ని తయారు చేసుకోలేరు. ఎడ్యుకేషన్ మీద ఎగ్జైట్మెంట్ ఉన్న జూనియర్ గెలుస్తాడు, సీనియర్ గెలుస్తాడు. ఇది సత్యం. అది ఇంత లావు తిక్కన పోతను రాసుకున్నట్టు గట్టిగా లావుగా రాసి పెట్టుకోండి. లేకపోతే ఎవరైనా ఒకే ఒక దగ్గరికి వచ్చి, ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే, సార్ ఈయన బ్యాంకు మేనేజర్ సార్ అని ఒకసారి వచ్చి పరిచయం చేశారు. మామూలు వ్యక్తి కాదు సార్, బ్యాంకు మేనేజర్ అని. ముందు 500 అవ్వమనండి అని చెప్పిన ఆయన ముందే. నువ్వు ఎందుకు అంత హైలైట్ చేసి పక్కన ఆయన తక్కువ చేస్తున్నావు? ఆయన బ్యాంకు మేనేజర్ అయితే ఈయన కూలి పని చేసుకుంటే అంత తక్కువ, ఆయన ఎక్కువ. ఇండస్ట్రీలో అందరు సమానమే, 500 అయి చూపించమనండి అని చెప్పి. ఏమో ఆయన తెలివితేటల కంటే ఈయనకు తక్కువ ఉండొచ్చేమో, కానీ అభిమానం, నమ్మకం ఈయనకి ఎక్కువ ఉండొచ్చుగా, విశ్వాసం. ఎవరు విశ్వాస స్థాయి ఎక్కువ ఉంటుందో వాళ్ళే అవుతారు. వాళ్ళు కూలి పని చేసుకుంటున్నా కంపెనీని ఎంత నమ్ముతున్నారు? పరిచయాలు అందరికీ ఉంటాయి, రిక్షా తొక్కేటానికి కూడా ఉంటాయి పరిచయాలు. ఆయనకే కాదు, ఆయనకు కూడా ఒక సంఘం ఉంటుంది, ఆయనకు కూడా బంధువులు ఉంటారు, అందరూ ఉంటారు. కాబట్టి ఎక్కువ తక్కువ, వీళ్ళు చేయగలుగుతారు, వీళ్ళు చేయలేరు అనేది ప్రీ జడ్జిమెంట్ పనికిరాదు. నేమ్ లిస్ట్ రాసే దగ్గరే కాదు, ప్రీ జడ్జిమెంట్ ఎక్కడా పనికిరాదు. ఇంకొక విషయం చూడండి, మీరు ఎవరినైనా ఎడ్యుకేట్ చేసి ఎడ్యుకేషన్ మీద ఎగ్జైట్మెంట్, వాళ్ళలో మార్పు తీసుకొచ్చే సత్తా, స్కిల్, టాలెంట్ లేకపోతే ఎవరైనా సరే ఒక దగ్గరికి, ఎక్కడో ఒక దగ్గర 250 దగ్గరికి అక్కడ వరకే వెళ్ళగలుగుతారు. ఎందుకు అనుకున్నారు ఆరా పవర్? బాలకుమారి గారు అంతగా చదువుకోలేదు, వీరాంజనేయులు గారు చదువుకున్నంత చదువుకోలేదు. ఓకే, అంత ఉద్యోగం బయటకు వెళ్ళి చేసే వ్యక్తి కూడా కాదు. ఆమెకు కూడా అర్థమయ్యేలా చెప్పగలగాలి మనకు బిజినెస్ గురించి. ఇది ఇప్పుడు అర్థమైందా? టాలెంట్ అనేది తగు జాగ్రత్తలు మనమే చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇండస్ట్రీ వాళ్ళు టాలెంట్ ఏంది అనేది అసలు మీరు కొలవలేరు. దీనివల్ల సక్సెస్ వచ్చిందని కొలవ.
అట్లయితే మరి ఎన్టీఆర్ గారి వారసులందరూ సక్సెస్ అవ్వాలిగా. ఆ? ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ మాత్రమే వచ్చారు? అట్లా కాలం చేతిలో ఒక డెసిషన్, ఒక ఆన్సర్ షీట్ ఉంటుంది కాలం చేతిలో. అర్థమవుతుందా నేను చెప్పే పాయింట్స్? కొంచెం ఉమ్, కాలం చేతిలో ఉంటుంది. అందుకని ఏ దోషం ఉంటే పోతుంది అని ఎర్లీ మార్నింగ్ గుడ్ హ్యాబిట్స్ ని కలిగి ఉండండి అని అంటున్నాను. గుడ్ హ్యాబిట్స్, ఎర్లీ మార్నింగ్ వేకప్ ఫస్ట్ గుడ్ హ్యాబిట్. గుడ్ హ్యాబిట్. ఈ గుడ్ హ్యాబిట్స్ లో మీకు ఎగ్జైట్మెంట్ ఉందా లేదా, ఇది కూడా రాసుకోండి పాయింట్. సీనియర్లు ఒక్కొక్క పాయింట్ చెప్పండి అన్నప్పుడు మీకు ఈ పాయింట్స్, గుడ్ హ్యాబిట్స్ ని పెంచుకోవడానికి ఎగ్జైట్మెంట్ ఉందా లేదా. నేను ఎన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ని వదిలేసినాను. ఇప్పుడు మైండ్ లో వచ్చే వాటిని కూడా వదిలేస్తాను. ఏమన్నా అసూయ ఉన్నా, కోపం, పగ, అంతే ఉంటది నాకు కూడా వేసేయాలని అంత కోపం. పర్మిషన్ ఇస్తే కథమే, ఎంతమందిని వేస్తాను నేను. గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చి వేసేసి వచ్చే బాబు నీకు 10 రోజులు టైం ఇస్తున్నా అంటే అంత పగలు ఉంటాయి నాకు కూడా. కాకపోతే ఇదే కాలుతూ ఉంటుంది. ఉమ్. అవతల వాళ్ళు పోవడం ఏమో కానీ ఇది కాలిపోతూ ఉంటుంది. పళ్ళు కొరికి కొరికి మనం separate గా పళ్ళు కొరకాల్సిన అవసరం లేదు. షుగరే పగలగొడుతుందంట పళ్ళని. లోపల పెరిగిన గ్లూకోజే పళ్ళని మొత్తం పగలగొట్టేస్తుందంట, బోన్స్ ని. అది ఐ కాఫీకి మనం హార్ట్ ఇద్దాం. అసలు మీరు నమ్మాలి తీరాల్సిందే. ఇంకా 39, 40 టచ్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా కాఫీ వాడండి. కొంచెం బరువు ఎక్కువ ఉన్నారు అని అంటే మాత్రం నర్వస్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా బ్లాక్ కాఫీ, ఇంకా దాన్ని బ్లాక్ కాఫీని అలవాటు చేసేసుకోండి. టీలు కాఫీలు పక్కన పెట్టి కనీసం ఒక్కొక్క కప్ కాఫీ. కొంచెం ప్రాబ్లం ఉందంటే భోజనానికి ముందు తాగండి ఖచ్చితంగా. న్యూట్రాస్యూటికల్స్ మొన్న నాకు అన్ని తెలుసు, న్యూట్రిషన్స్ తీసుకుంటున్నాను, మేము మంచి డైట్ ఫాలో అవుతున్నాం న్యూట్రిషన్స్ అని అన్నారంట ఒక మేడం. వెంటనే మన ఎగ్జిక్యూటివ్, న్యూట్రిషన్స్ వేరు, న్యూట్రాస్యూటికల్ వేరు మేడం, మీరు న్యూట్రాస్యూటికల్స్ గురించి తెలుసుకోవాలి. ఇప్పటి వరకు ఏ కంపెనీ అన్ని న్యూట్రిషన్స్ ని పరిచయం చేసింది, న్యూట్రాస్యూటికల్స్ ని పరిచయం చేసింది మన కంపెనీ అని చెప్పి న్యూట్రాస్యూటికల్ గురించి చెప్పి, మరి దాని వెనక ఉన్న హస్తవాసి అనేది కూడా ఉంటుంది కదా. అవునా? హస్తవాసి అంటే ఇప్పుడు డాక్టర్ ఎంబీబీఎస్లు చేస్తారు, కానీ ఏ డాక్టర్ చేయబట్టుకుంటున్నాడు అని ఎక్స్పర్ట్ ఉంటాడు కదా. అందులో ఎక్స్పర్ట్ అయిన సైంటిస్టులతోటి మన R&D బయోయాక్టివ్ చెప్పానండి అని రెండోది అది చెప్పాలి. ఫస్ట్ న్యూట్రాస్యూటికల్ చెప్పాలి, తర్వాత బయోయాక్టివ్స్ చెప్పాలి. R&D సైంటిస్టులు, దాని వెనక సైన్స్ ఎవరి చేతి నుంచి వచ్చింది, ఎవరి నుంచి వచ్చింది అంటే బయోయాక్టివ్స్ జపాన్ నుంచి వచ్చింది. ఆహా అట్లా నాని అప్పుడు స్టార్ట్ అవుతుంది. సో మనకు తెలియకుండానే ఆ యొక్క లోపల ట్రీట్మెంట్ అంత బాగా జరుగుతుంది. సరేనా? నో ప్రీ జడ్జ్మెంట్, మనం ఎవరిని కూడా ప్రీ జడ్జ్ చేయకూడదు. ఇప్పుడు రాసిన పాయింట్ ఏంటి చూడటం. ఇప్పుడు నేను ఒక పాయింట్ రాయండి అన్నాను, ఏంటది? గుడ్ హ్యాబిట్స్ ని పెంచుకోవడానికి ఎగ్జైట్మెంట్ ఉండాలి గుడ్ హ్యాబిట్స్ ని. సో మరి ఏంటి గుడ్ హ్యాబిట్స్ చెప్పండి అంటే నేను ఒకటి చెప్తాను. ఏది? ఎర్లీ మార్నింగ్ వేకప్. సరే, ఇంకొకటి డైట్ ప్లాన్. మూడవది బ్రెత్ కౌంటింగ్. బ్రెత్ కౌంటింగ్ చేసుకోండి ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడల్లా, ఆఫీస్లో కానీ షాప్లో కానీ ఎక్కడైనా ఖాళీ ఉన్నప్పుడల్లా ఒక 10 కౌంట్ చేసుకుంటూ ఉండండి. మళ్ళీ బ్రీతింగ్ అనేది నాభి వరకు, హిరణ్య గర్భ అంటాం నాభిని. పవర్ అంతా, మీ జీవితాన్ని క్రియేషన్ అంతా, పవర్ అంతా అక్కడే దాగి ఉంటుంది, హిరణ్య గర్భ. వేరే దేశంలో హారా అంటారు, ఆహార, ఆర కాదు హ, హార, చైతన్యం. దాని వెనక ఎంతో సైన్స్ ఉంది. సో ఈ తీసుకుంటున్నటువంటి గాలి ఈ గొంతు వరకే, ఈ లంగ్స్ వరకే, చెస్ట్ వరకే కాకుండా హాయిగా నాభి వరకు వస్తుందా లేదా అని చెక్ చేసుకోవడం, అదే కౌంటింగ్ అనమాట. అలా చెక్ చేసుకోవాలి. తీసుకున్నప్పుడు ముందుకు వెళ్తుందా, లేదు తీసుకున్నప్పుడు లోపలికి వెళ్తుంది అనుకోండి, దాన్ని ప్రెజర్ అంటారు. ఒత్తిడితో ఉన్నటువంటి శ్వాస. ప్రెజర్ ఉండదు, ఎప్పుడు ఫెయిల్ అయిపోతాం.
సరేనా? అది ఖాళీగా ఉన్నప్పుడల్లా జస్ట్ అట్లా ఈ చిన్న పని. ఈ గుడ్ హ్యాబిట్స్లో 3 చెప్పాను నేను. ఇంకొక గుడ్ హ్యాబిట్ పెన్ను పట్టుకోవడం, పెన్ను పేపర్. గుడ్ హ్యాబిట్. చదవడం రాయడం వస్తే, లేకపోతే ఓకే. ఓకేనా? రైట్. వీటి మీద ఎగ్జైట్మెంట్ ఉండాలి. వీటి మీద ఎగ్జైట్మెంట్. ఆ తర్వాత ఈ 3 పెట్టుకోండి ఎగ్జైట్మెంట్లో. ప్రాస్పెక్ట్ని చేరుకోవడం, ప్రోగ్రామ్ ఎడ్యుకేషన్ తీసుకోవడం, ప్రెజెంటేషన్ పర్ఫామ్ చేయడం. ఈ 3. ఈ మూడిటి మీద కలిగి ఉండండి. కమాలి గారు, మీరు తర్వాత వివరంగా కాల్ చేసి డైమండ్ క్రియేటర్ అంటే ఏంటి అదంతా తెలియచేయండి. టైం వేస్ట్ చేసుకోకండి. సో అందరికీ ఉన్న వాళ్ళందరికీ జిఎస్ఎం పెట్టుకోండి. నేను చెబుతున్న విషయాలని ఎగ్జాక్ట్గా వెంటనే చేయడానికి ట్రై చేయండి. ప్రతి ఒక్కరికి కాల్ చేసి నేను అది కుదరని పని. ప్రోగ్రాంలు ఎందుకు పెడుతున్నాం? గంట గంట ఎందుకు కూర్చుంటున్నాం? దీనికోసమే. ఒకవేళ వీవాకి, ఈ ఇన్కమ్కి, ఈ ఆపర్చునిటీకి, టీమ్ బోనస్కి వాల్యూ ఏమి ఉండదు అని అంటే లైట్ తీసుకోండి. నా మాట తీసుకోండి, లైట్గా అన్ని తీసుకోండి. అప్పుడప్పుడు టైంపాస్కి వచ్చి దీనికి కొంచెం ఏదో అట్లా. లేదు దీనికి చాలా ఉంటుంది. ఒక 100 వారాలు మీరు చెక్ చేసుకోండి. 100 వారాలు చెప్పాను కదా. ఈ జనవరి నుంచి ఒక 100 వారాలు చూసుకోండి. ఇప్పుడు నేర్చుకున్న పని కానీ, ఇప్పుడు క్రియేట్ చేసుకున్న నెట్వర్క్ కానీ చాలా ఉపయోగపడుతుంది తర్వాత రోజుల్లో అంటే ఓకే. లేకపోతే ఏముంది, నష్టం ఏముంది? 10 లక్షలు పెట్టుబడి పెట్టండి అని నేనేమనట్లేగా. లక్షణంగా కూర్చొని విని రాసుకోండి అంటున్నాం అంతే. ఏం లేదు. కాబట్టి చూడండి మీరే. కానీ మిస్ అయితే మాత్రం తర్వాత. సో ఫస్ట్ ప్రాస్పెక్ట్ని క్రియేట్ చేస్తున్నామా లేదా అనే దాని మీద బాలకుమార్ గారికి ప్రాస్పెక్ట్ క్రియేట్ అయ్యారా? ఒకరు క్రియేట్ అయ్యారు సార్. ఒక కస్టమరే క్రియేట్ అయిపోయారు. కస్టమర్, అవును సార్. అంటే 2 ప్రొడక్ట్సా? అవును సార్. సో ఈ జనవరి నుంచి వర్క్ స్టార్ట్ చేసింది అంటే ప్రాస్పెక్ట్స్ని రీచ్ అవ్వాలి అనే ఎగ్జైట్మెంట్ తనకు ఉంది కాబట్టి కస్టమర్స్ని క్రియేట్ చేసుకుంది. అంతేనా? అవును సార్. ప్రాస్పెక్ట్ సజెషన్ కానీ ప్రజెంటేషన్ కానీ వింటే తను కస్టమర్ అవుతారు. అవును సార్. సో తనకు ఆ ఎగ్జైట్మెంట్ ఉంది కాబట్టి క్రియేట్ చేసింది. వాళ్ళ బ్రదర్ రమేష్, రమేష్ సార్ దగ్గర ఒక కస్టమర్ క్రియేట్ అయ్యారు సార్. సో తనకు కూడా ఎగ్జైట్మెంట్ ఉంది. ప్రాస్పెక్ట్ని కొత్త వాళ్ళని రీచ్ అవ్వాలి అనేటువంటి ఎగ్జైట్మెంట్ ఉంది. ఇది అవును సార్. చేయాల్సి. ఇది ఫస్ట్ ఎగ్జైట్మెంట్. గుడ్ హ్యాబిట్స్ దగ్గర ఉండాలి. ప్లస్ మనకు మన టీంకి కొత్త వాళ్ళని రీచ్ అవ్వాలన్న ఎగ్జైట్మెంట్ ఉండాలి. నేను ఎక్కడి నుంచి చెప్తున్నానంటే ఒకవేళ మీకు ఈ వీక్ నెక్స్ట్ ఒక 2-3 వారాల నుంచి ఇన్కమ్ లేకపోతే చెక్ చేసుకోవాల్సిన విషయాలు చెప్తున్నాను. లేదండి నేను టచ్లో ఉంటాను, అవసరమైతే డైమండ్కే టచ్లో ఉంటాను. వీళ్ళు ఈ టచ్లో ఉండడం వల్ల ఏంటి అసలుకి లాభాలు? నాతోటి చాటింగ్ చేస్తారు. ఖాళీగా ఉంటే సీఈఓ కూడా చేస్తారు. లేకపోతే సార్ చైర్మన్ సార్ టైం దొరుకుతుందా అని అడుగుతారు. ఎందుకంటే వేరే వాళ్ళకి చెప్పుకోవడానికి. మా ఈ కంపెనీలో ఇంత పెద్ద వాళ్ళతో నేను టచ్లో. ఏం లాభం పెద్దవాళ్ళతో టచ్లో ఉంటే? మిమ్మల్ని ఎంతమంది పెద్దవాళ్ళు పలకరిస్తే మీకు అంత పీవీ వస్తుందంటే ఉంటుంది? అట్లా ఉందా? పని చేస్తే పీవీ వస్తుంది అంతే. వాళ్ళు టచ్లో ఉంటే వీళ్ళు టచ్లో ఉంటే ఏమి లాభం?
ఇవి కాదు చూసుకోవాల్సింది. ఒకటే ఒకటి, మనకి పని జరుగుతుందా, పీవీ వస్తుందా? పీవీ రాకపోతే ఏ పని జరగాలి, ఆ పని నేను చెప్తున్నాను ఇప్పుడు. ఉమ్. ఆ ఎడ్యుకేషన్ ఇస్తున్నాను. ఏంటి అంటే ప్రాస్పెక్ట్స్ని కలవాలి అన్నటువంటి ఎక్సైట్మెంట్ ఉండాలి. కొత్త వాళ్ళని రీచ్ అవ్వాలి, కంపెనీని తీసుకెళ్ళాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ టీం అయితే ఎక్కువగా కొత్త వాళ్ళని రీచ్ అవుతుందో వాళ్ళకి కిరీటం పెడుతుంది కంపెనీ. అదేంటి నేను డైమండ్ని దగ్గర దగ్గరగా బ్లాక్ డైమండ్ ఇన్కమ్ వచ్చిందంటే నువ్వు కొంచెం పక్కనుండి అంటది అంతే. ఉమ్. వస్తే ఆ వారం పని చేస్తే ఆ వారం తీసుకున్నావు, అప్పుడు పని చేసినావు, అప్పుడు ర్యాంక్ తీసుకున్నావు. అయితే ఇప్పుడేంది, ఇప్పుడు చెయ్యి. ఏ రోజు ఏ నెల జీతం ఆ నెల పనికే. అవునా? అది. సో ఈ ర్యాంకులది, ఈ యొక్క పరిచయాలది, వీటి దాంట్లో పడకూడదు. దీంట్లో నేను పలానా యూనియన్లో అధ్యక్షుడు తర్వాత సంగతి, అవన్నీ తర్వాత సంగతి. ఉమ్. నేను దాంట్లో ఇంత పెద్ద ర్యాంక్ అండి, ఏం అవసరం లేదు. మీకు ఇన్కమ్ ఎంత వస్తుంది అనేది మీ ఇంటికి అవసరం. అంతేనా? అంతే. లాస్ట్కి మీకు ఇన్కమ్ ఎంత వస్తుంది చూసుకోవాలి. సో భ్రమలను వదిలించుకోవడం ఫస్ట్ పని. భ్రమలని భ్రమల్ని వదిలించుకోవడం. గెలిచిన లీడర్నే పిలుస్తారు లాస్ట్కి, అవునా కాదా? అప్పట్లో రాష్ట్రపతిగా చేసిన అన్న పిలవరు. ఇప్పుడు ఏంది నువ్వు అనేది చూస్తారు. నేను అదే ఇప్పుడు చెప్తున్నాను. సో ఒక ఫిలాసఫర్ అందుకే అంటాడు, నేను వాస్తవంలో ఉన్నానా భ్రమల్లో ఉన్నానా అని నిత్యం చెక్ చేసుకోమంటాడు. నిత్యం చెక్ చేసుకోవాలి. ఇది మనీ అనేది నాట్ సో ఈజీ పాయింట్. మనీ క్రియేషన్ అనేది, మీకు మనీ అంత ప్రాణ సమానం అయితే మాత్రం ఇండస్ వివాలో ఎందుకోసం వచ్చామో అదే ఎరుకతోటి ఉండండి. అదే ఎరుకతోటి. ఉమ్. ఎవరితోటి ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి, ఎంత గైడెన్స్ ఇవ్వాలో అంతే గైడెన్స్ ఇచ్చి, మళ్ళీ మీ ఇంట్లో పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? మనీ క్రియేషన్కి ఇచ్చారు అంతే. అదే పని చూసుకొని ఇంకా ఇంట్లో పో. సో ప్రాస్పెక్ట్ మీద ఎక్సైట్మెంట్ ఉందా లేదా? రెండవది, ప్రోగ్రామ్ ఎడ్యుకేషన్ మీద ఎక్సైట్మెంట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. లేదు నాకు టీం బోనస్ వస్తుంటే, టీం వస్తుంటే ఎక్సైట్మెంట్ ఉంటుంది, నా సీనియర్ నన్ను ఎంత బతిలాడితే అంత ఎక్సైట్మెంట్ ఉంటుంది, లేకపోతే నా సీనియర్ బతిలాడింది నాకు ఎక్సైట్మెంట్ ఉండదు, ఆ తర్వాత నేను ఏం జరిగిన సీనియర్ మీద ఇసిరేయడానికి నేను 4 రాళ్ళు కూడా పక్కన పెట్టుకున్నాను. ఉమ్. ఏది జరిగినా సీనియర్ మీద ఇసిరేయడానికి, నీ వల్లనే అంతా జరిగిందని ఆ సినిమాలో సిద్ధార్థ అన్నట్టు. ఓకే, అట్లా. అవి కూడా మీరు ఇదే, ఈ కంపెనీ అని కాదు, నెట్వర్క్ మార్కెటింగ్ సైకాలజీ ఇదంతా. ఉమ్. ఇది కూడా వదిలించుకోవాలి. ఓకే, మనకి ఎడ్యుకేషన్ మీద, ప్రోగ్రామ్ ఎడ్యుకేషన్ మీద మనకు ఉండాలి, ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూనే ఉంటాం. ఓకే, సో దీని మీద ఎగ్జైట్మెంట్ ఉండాలి. మూడవది, ప్రెజెంటేషన్ ప్రాక్టీస్ మీద. ఉమ్. నా సీనియరు నాకు డైమండ్ క్రియేటర్ అవ్వడానికి ఎలా ప్రెజెంటేషన్ చేస్తుంది లేదా చేస్తున్నాడు అని అబ్జర్వేషన్. మనం ఏం చేయాల్సిన అవసరం లేకున్నా కానీ అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు కౌన్సిలింగ్ చేయగలుగుతాం. ఉమ్. నేను పరిచయం చేసిన వ్యక్తితోటి ఎలా మాట్లాడుతున్నారు, ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ చెప్తున్నారు, ఇదంతా అబ్జర్వేషన్, ప్రెజెంటేషన్ ప్రాక్టీస్. సో ఈ 3 ఎగ్జైట్మెంట్లు అవసరమేగా. అయిపోయింది. ఇది ఈరోజు తొందరగానే క్లోజ్ చేస్తాను. ఇంకొక పాయింట్ డిస్కషన్ చేస్తాము. పర్ఫెక్షన్ అయిపోయింది. పర్ఫెక్షన్ని గుడ్ హ్యాబిట్స్లో పర్ఫెక్షన్, అండ్ ఈ 3 ప్రాస్పెక్ట్ రీచ్ అవ్వడం, ప్రోగ్రామ్స్ ఎడ్యుకేషన్ తీసుకోవడం, మూడోది ప్రెజెంటేషన్ ప్రాక్టీస్ని అబ్జర్వ్ చేసుకోవడం, ఎగ్జైట్మెంట్. ఈ ఎగ్జైట్మెంట్లు పోయినాయి అంటే మీకు కొంచెం ఎవ్రీ వీక్ ఇన్కమ్ మీద తేడా వస్తుంటుంది, మీ రిటైల్ జరగడం మీద తేడా వస్తుంది. ఇట్లా ఇది సీనియర్ బిజినెస్ ఇట్లా కాదు.
సరే, తర్వాతది పర్ఫెక్షన్ అయిపోయింది. ఇంకోటి ప్యూరిటీ. ప్యూరిటీ మీద ఒకటి చూసుకోండి. ప్యూరిటీ అంటే పవర్ఫుల్ అని అర్థం. ప్యూరిటీ అంటే పవర్ఫుల్. ఇప్పుడు నేను పులిహోర తింటున్నాను, కింద పడింది. అదే పులిహోర దేవుడి దగ్గర పెట్టి తీసుకొస్తే ప్యూరిటీ అయిపోతుంది కదా. ఒక్క మెతుకు కూడా పడనీయం. ఒకవేళ పడినా ఎవరు తొక్కకుండా తీసేస్తాం. అంటే ఏమైంది, దానికి పవర్ వచ్చి యాడ్ అయింది. అవునా? సో మనకు మన జీవితాన్ని నిర్దేశించేది మన మనసు. దానికి ప్యూరిటీ అనేది యాడ్ అవ్వాలి, అంటే పవర్ఫుల్గా తయారవ్వాలి. మనసు అనేది పవర్ఫుల్గా తయారవ్వాలి, అది ముఖ్యం. ఎప్పుడు అందుకే మనసులో మరి ఆ ప్యూరిటీ, ఆ పవర్ని తగ్గించేది ఏంటి అని అంటే చీకు చింత అని పెట్టుకోండి. చీకు చింత అంటే చికాకు చింత. చికాకు చింత. చింత ఏదైనా ఉంది అంటే దాని పవర్ తగ్గుతూ ఉంటుంది, ఉండకూడదు. కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉండాలి. నేనున్నా ఇప్పుడు ఏం చేసేది లేదులే, నాకు ఎంత సాధ్యమవుతుందో, నా ప్రాణం ఎంత ఉందో అంత చేస్తున్నా అని అనుకోవాలి. ఇంతకంటే నేను ఎక్కువ ఏం చేయలేను, ఎంత చేయాలో అంత చేస్తున్నా, ఎంత సాధ్యమైందో అంత చేస్తున్నా, అంతకంటే ఎక్కువ నా వల్ల ఏం కాదు, అట్లా అనుకోవాలి. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది, మన చేతిలో ఎంత ఉందో అంత చేస్తాం. చింత అనేది ఉండకూడదు, మనసు పవర్ తగ్గిపోతుంటుంది, ప్యూరిటీ తగ్గిపోద్ది. ఓకే. రెండోది చికాకు. అంటే మీకు మంచిగా ఇది ఈ పదం కనెక్ట్ అవ్వాలంటే డిస్టర్బ్ అవ్వడం. డిస్టర్బ్ అవ్వడం ఇది ఎంత సూక్ష్మంగా ఉంటదంటే అతి సూక్ష్మమైన లెవెల్లో ఉంటది అసలుకి. అస్సలకి ఇంకా ఎవరికి వాళ్ళే చెక్ చేసుకో. నువ్వు ఎక్కడెక్కడ డిస్టర్బ్ అవుతుంది, ఎగ్జైట్మెంట్ మొత్తం పోతుంటది అనమాట. డిస్టర్బ్ అవుతుంది. మనం ఫాలో అప్ చేయాల్సిన వాళ్ళని ఇంకోళ్ళు ఫాలో అప్ చేస్తే మనం డిస్టర్బ్ అవుతుంటాం. ఉమ్. ఇంకా ఎన్ని ఉంటాయో అసలు కోట్ల కొలది ఉంటాయి. ఉమ్. కాబట్టి ఈ మనసును ఎన్నెన్ని విషయాల్లో డిస్టర్బ్ అవ్వకుంటూ పోతుంటే ఎన్నో ఉంటాయి. ఉమ్. ఎంతైనా ఉండొచ్చు. సో నీకు ఇంగ్లీష్ రాదా అంటే మేబీ అది కూడా డిస్టర్బ్ అవ్వచ్చు. ఉమ్. ఏంది మీరు ఇంకా 500 అవ్వలేదా అన్నా అనుకో, కథమే, ఇంకా డిస్టర్బ్ అయిపోతాం. ఉమ్. నేను ఒకసారి ఆ, పెరల్ అయినప్పుడు అనుకుంటా, పెరల్ అయితే ఒక ఫ్రెండ్ పెరల్ అయ్యానని చేశాడు. అంటే యాక్చువల్లీ వాడు ఎవరు పట్టించుకోరేమో అనుకున్నాం, కానీ మన గురించి చాలా పట్టించుకుంటారు, చూస్తారు, గమనిస్తారు. ఉమ్. పెరల్ అయ్యావు కదరా అని అన్నాడు. కానీ వేరే టీం వాళ్ళు తొందరగా, వేరే ర్యాంకు వాళ్ళకి తొందరగా వచ్చినట్టుందిగా అన్నాడు. వాడు చూడండి, వాడు నాకు పెరలని కంగ్రాట్ చెప్పడానికి కాదు, వాడికి ఇంకెక్కడనో ఎక్కడనో కనబడుతుంది, వాళ్ళకి తొందరగా వచ్చినట్టుందిగా వాళ్ళకి. నీకంటే అంటే వాళ్ళకి వాళ్ళ సీనియర్ ఏదో చేస్తున్నాడని వాడు ఏదో ఉప్పేసి వాడి పని వాడు చేసుకుందాం అనుకున్నాడు. వాడు ఉద్యోగి, గవర్నమెంట్ ఉద్యోగి, మళ్ళీ వాటర్ ఫిల్టర్ల బిజినెస్ చేస్తాడు. ఉమ్. అది ఇది ఇందులో చేయలేకపోయాను అనేది ఏదో ఒకటి ఉంటుంది. చూడు, మనల్ని డిస్టర్బ్ చేసి పక్కకి వెళ్ళిపోతారు అంతే. మనకి ఎవరి మీద చికాకు వస్తుంటది, ఇక మన వాళ్ళ మీద ఎవరి మీదనో చికాకు వస్తుంటది. ఇది అన్నమాట. అంటే ఎన్ని రకాలుగా ఉంటుందో డిస్టర్బ్ అనేది మనం చెక్ చేసుకోవాలి. అదో పెద్ద గ్రంథం. గ్రంథం. కాబట్టి మన యొక్క మనసు శక్తి పవర్ఫుల్ అనేది పోకుండా ఉండాలంటే ఎక్కడెక్కడి నుంచి ఈ చీమలు, దోమలు, ఈగలు వస్తున్నాయో చూసుకోవాలి. ఏది ఈ యొక్క డిస్టర్బ్ చేసేటువంటిది చాలా 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 ఇంపార్టెంట్. మీకు ఎంత స్కిల్ ఉన్నా, ఎంత టాలెంట్ ఉన్నా, ఎన్ని గుడ్ హ్యాబిట్స్ ఉన్నా, ఇవన్నీ పోతాయి.
దోమలు బాగుంటే ఏం చేయాలి? లైట్లు వేసి కూర్చోవాలి, అవసరమైతే లైట్లు వేసి పడుకోవాలి. ఎందుకంటే వెలుగు ఇష్టం ఉండదు దోమలకి, చీకటిని ఎంజాయ్ చేస్తాయి. అర్థమైందా? అజ్ఞానాన్ని ఎంజాయ్ చేస్తాయి అన్నమాట. అజ్ఞానాన్ని, వెలుగు అనేది ఉండదు, వెలుగు ఇష్టం ఉండదు దోమలకి. సో అందుకనే కొంచెం వెలుగు అనేది వచ్చిందంటే, ఎరుక అనేది వచ్చిందంటే, అచ్చా నేను ఏదైనా సరే డిస్టర్బ్ అవ్వను అని పెట్టుకోవాలి. అస్సలు డిస్టర్బ్ అవ్వను. ఏం తగ్గిపోద్ది అంటే డిస్టర్బ్ అయితే? ప్యూరిటీ తగ్గిపోద్ది, పవర్ తగ్గిపోద్ది, ఆరా పవర్ తగ్గిపోతుంది. వాళ్ళు మంచోళ్ళ కాదా అనేది కాదు. ఇప్పుడు నాకు చెప్పినోడు మంచోడా కాదా అనేది ఇప్పుడు ఎవరు జడ్జిలు లేరు, లా చదివిన వాళ్ళు లేరు. అర్థమైందా? మనకి ఎవరు మంచి వాళ్ళు, ఎవరు చెడ్డ వాళ్ళు కాదు. మనం డిస్టర్బ్ అవ్వకుండా ఉన్నామా లేదా అనేది మెయిన్. ఓకేనా? మన పనిలో మత్స్యభేది యంత్రాన్ని ఛేదించడానికి నువ్వు నీళ్ళల్లోంచి చూస్తూ బాణం పైన ఎక్కుపెట్టి కొట్టాలి. ఉమ్, జాగ్రత్తగా కొట్టు అంటే ఉమ్, దాన్ని చూసుకుంటూ గురిపెట్టి కొట్టాల్సింది నేనే, ఏకాగ్రతగా ఉండాల్సింది నేనే. మరి కృష్ణ నువ్వేం చేస్తావు అని అంటే, ఆ నీళ్లు డిస్టర్బ్ అవ్వకుండా చేస్తాను అన్నాడంట. ఆ నీళ్లు డిస్టర్బ్ అవ్వకుండా చేస్తాను, అప్పుడు నీకు చేప నీకు కరెక్ట్గా కనబడుతుంది. ఆ నీళ్ళల్లో చూస్తూ దాన్ని కొట్టాలంటే అర్థమైంది. సో మీ మనసును మీరు డిస్టర్బ్ లేకుండా చేసుకున్నారంటే మీ పట్ల మీరే దేవుళ్ళు. ఉమ్, మీలోని దైవశక్తిని మీరు యాక్టివేట్ చేసినట్టే. అది గుర్తుపెట్టు. చంచలం కాదు, అచంచలం, నిశ్చలం. ఇది ఇంపార్టెంట్. నా టీము ఫెయిల్ అవ్వకుండా ఉండడానికి ఎంత వివరంగా చెప్తున్నాను. మీరు నాకు హార్ట్ ఇవ్వాలి అసలు. ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు సార్. అది దేశద్రోహులు ఉన్నట్టే మనం కూడా ఓడిపోవాలని కోరుకునేటోళ్ళు కూడా ఉంటారు. ఉమ్, అది. తర్వాత మూడవది ప్రోగ్రెస్. మనం ప్రోగ్రెస్లో ఉంటున్నామా లేదా అనేది, మనం ప్రోగ్రెస్లో ఉంటున్నామా లేదా అనేది మనం ఎప్పుడైనా చెక్ చేసుకోవాల్సింది. మన వల్ల ఎంతమందికి లాభం జరిగింది, ఇది ప్రోగ్రెస్. సార్ నా వల్ల ఇద్దరికి 6,000 పడ్డాయి. డబ్బుల గురించే మాట్లాడండి, ర్యాంకుల గురించి కాదు, డబ్బుల గురించి. వాళ్ళకి ఇంత ఇన్కమ్ పడింది, నా వల్ల వాళ్ళు ఇంత ఇన్కమ్ పెట్టారు కాదు, ఇంత ఇన్కమ్ తీసుకున్నారు. పెట్టారు పాత బ్యాచ్, తీసుకున్నారు కొత్త బ్యాచ్, ఎడ్యుకేషన్ బ్యాచ్. కాలం మారిపోయింది. ఓకే, వాళ్ళు 60,000 తీసుకున్నారు, వీళ్ళు 70,000 తీసుకున్నారు, వీళ్ళు 30,000 తీసుకున్నారు, వీళ్ళు. నాకేంటి సార్ మరి లాభం అని అంటే, నెట్వర్క్ నీకు లాభం. లాభం లేకుండా ఏది ఉండదు ఇక్కడ. ఖచ్చితంగా కంపెనీ నీ లాభం నీకు ఇస్తుంది. వాళ్ళ రిటైల్ జరిగితే నెట్వర్క్ నీకు లాభం, ఆ కస్టమర్స్ నీకు లాభము, వాళ్ళ యొక్క షేరింగ్ అనేది నీకు లాభము, నీకు కూడా ఉంటుంది లాభము. నీ ప్రోగ్రెస్ అనేది నీ ప్రోగ్రెస్. అందుకే మన ఇన్కమ్ కంటే కూడా మన రిటైల్ అంటే కూడా మనది జరుగుతుంది. రిటైల్ అనేది నిత్యం జరుగుతూనే ఉంటుంది. నా టీం వాళ్ళది ఎంతవరకు అవుతుంది, ఇది ప్రోగ్రెస్లో ఉండాల్సినటువంటిది. ఇది ప్రోగ్రెస్. ఓకే, సో నేను జస్ట్ లాగిన్ అయ్యాను, నేను 30,000 సంపాదించాను, నేను 50,000 సంపాదించాను అంటే, సార్ మీ ప్రజెంటేషన్ వల్ల, మేడం మీ ప్రజెంటేషన్ వల్ల నాకు 3,000 వచ్చింది, 4,000 వచ్చింది, ఇలా రిటైల్ జరిగింది, కస్టమర్స్ వచ్చారు, టీం వచ్చారు అంటే, అప్పుడు థర్డ్ పాయింట్లో మనం ఉన్నట్టు. ఏంటది? ప్రోగ్రెస్ అని. ప్రోగ్రెస్ ఇది
మనం ఈ 3 చెక్ చేసుకోవాలి. నాకు ఇన్కమ్ లేదు అని అంటే నువ్వు ఎంత ప్రోగ్రెస్‌లో ఉన్నావు? ఎంత ప్యూరిటీని చెక్ చేసుకుంటున్నావు, పెంచుకుంటున్నావు? ఫస్ట్‌దేంటి? ఎంత పర్ఫెక్షన్, ఎక్సైట్‌మెంట్. హ్మ్. పర్ఫెక్షన్‌గా అంటే ఆ పని చేయడానికి ఆ ప్రయత్నం చేయడానికి ఎంత ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నావు అనేది పర్ఫెక్షన్. రైట్? గుడ్ హ్యాబిట్స్ అని చెప్పాను. P3 అంటే ప్రాస్పెక్ట్, ప్రోగ్రామ్ ఎడ్యుకేషన్ అండ్ ప్రెజెంటేషన్. ఇవి చెక్ చేసుకొని, ఇవి రాసుకొని చక్కగా ఒక కాఫీ తాగుతూ చెక్ చేసుకోండి. హ్మ్. దీన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు నాకు మ్యాచ్ అవుతారు. నేను ముందుకు తీసుకెళ్ళడానికి కావాల్సిన లీడర్‌షిప్ మీలో డెవలప్ అయితది. అర్థమైందా? ఇవి ఉంటే. లేకపోతే నేను బాగా ట్రై చేస్తూ ఉంటాను. మీరక్కడ ఎక్కడో ఒక దగ్గర స్ట్రక్ అవుతూ ఉంటుంది. హ్మ్. ఎటువంటి భయం లేకుండా ఉంటే సక్సెస్‌కి ముందుకు వెళ్ళిపోతాం. లేదు అవ్వట్లేదనే భయం లేకుండా ఉండాలంటే దానికి సంబంధించిన పర్టిక్యులర్ జ్ఞానం అనేది మన దగ్గర ఉండాలి. మారుస్తున్నారు. కాబట్టి మీ డిటర్మినేషన్ అంటే మీ సంకల్పం చాలా బలంగా ఉండాలి. సో ఈ పాయింట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ముందుగా మనకు ఒక డిజైర్ ఉండాలి, అంటే కోరిక ఉండాలి. ఆ కోరిక ఫిక్స్ అయ్యాక ఆ కోరిక మీద మనకి పాజిటివ్ థింకింగ్ ఉండాలి. తర్వాత ఆ థింకింగ్ వల్ల మనకు ఒక పాజిటివ్ ఎమోషన్ ఉండాలి. అలాగే మన కోరిక మీద దాన్ని సాధించే విధంగా మనకు ఒక పాజిటివ్ ఇమాజినేషన్ ఉండాలి. ఇవన్నీ సరిగ్గా పాజిటివ్గా పనిచేయాలి అంటే వీటన్నిటికీ పెట్రోల్లో ఉపయోగపడే బలమైన సంకల్పం, బలమైన డిటర్మినేషన్ ఉండాలి. ఈ పుస్తకంలో నాకు బాగా నచ్చిన సెకండ్ పాయింట్, బూస్ట్ యువర్ బిలీవ్స్ అండ్ మేక్ మనీ. మనం పుట్టి పెరిగినప్పటి నుంచి మన బ్రెయిన్ ఒక రకంగా కండిషన్ అయిపోయింది. నెలకు ఒక 20,000 లేదా 50,000 వస్తే చాలు అని అనుకుంటాం. అంతకు మించి మనం సంపాదించలేము అనే ఆలోచన మనలో బలంగా పాతుకుపోయింది. దీనివల్ల మనం 50,000 సంపాదిస్తే ఇంతకు మించి మనకి ఇంకేం కావాలి, మనకి చాలు, ఇంతకు మించి మనకి సీన్ లేదు అని అనుకుంటాం. ఎలాంటి అవకాశాలని గ్రహించాం, వెతుక్కుంటూ వచ్చిన అవకాశాలను కూడా వదులుకుంటాం. ఇలా మన సబ్కాన్షియస్ని మనం ట్రైన్ చేసేసాం. అయితే మన సబ్కాన్షియస్ మైండ్లోని సాఫ్ట్వేర్ని మనం మార్చవచ్చు. మన ఆలోచనని కొంచెం మార్చి ఇలా ఆలోచిస్తే చాలు, మనం అనుకున్న దానికంటే ఎక్కువ సంపాదించే అవకాశం బలంగా ఉంది అంటున్నారు. మరి అలా ఎలా ఆలోచించాలి? నెంబర్ 1, ఫేస్ యువర్ ఫియర్స్. మనం ఉద్యోగంలో ఎదగాలి అనుకున్నా, వ్యాపారంలో సంపాదించాలి అనుకున్నా మనం ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి. చాలామందికి ఈ ధైర్యం లేక వెనకడుగు వేస్తారు. కానీ మనం ఈసారి అలా చేయొద్దు. మన డెవలప్మెంట్ కోసం మనం ఆలోచించేటప్పుడు మీ భయాన్ని ఫేస్ చేయాలి. ఆ భయం నుంచి తప్పించుకోవడానికి అనవసరమైన కాంప్రమైజులకి వెళ్ళొద్దు. బిల్ గేట్స్ మొదటిసారిగా ఐబిఎంతో డీల్ ఓకే అయినప్పుడు అతని దగ్గర సాఫ్ట్వేర్ అసలు రెడీగా లేదు. కానీ సాఫ్ట్వేర్ ఈ సమయానికి రెడీ అవుద్ది అని ఐబిఎంకి మాటిచ్చేశాడు. బిల్ గేట్స్లో ఉన్న భయం ఏంటంటే ఆ సమయానికి సాఫ్ట్వేర్ రెడీ అవ్వదు అని. కానీ బిల్ గేట్స్ ఆ భయాన్ని ఫేస్ చేసి అనుకున్న సమయానికి ఐబిఎం కంప్యూటర్స్కి సాఫ్ట్వేర్ని డెలివర్ చేసేసాడు. అలాగే మీరు కూడా మీ భయాలను ఎదుర్కోండి. మీ జాబ్లో మీరు ముందుకు వెళ్ళాలి అంటే మిమ్మల్ని ఆపుతున్న భయం ఏమిటి? మీరు మొదలు పెట్టాలనుకుంటున్న వ్యాపారానికి అడ్డుపడుతున్న మీలో ఉన్న భయాలు ఏమిటి? వాటిని ఎదుర్కోండి. ఆ భయాన్ని ఓడించేలాగా మీరు నిర్ణయాలు తీసుకోండి. నెంబర్ 2, సే ఆసమ్ థింగ్స్ అబౌట్ యువర్ మనీ మేకింగ్ స్కిల్స్. కొంతమందికి వాళ్ళే తక్కువ చేసుకుని మాట్లాడతారు. మన వల్ల ఏం అవదులేరా, అంత డబ్బు సంపాదించడం కష్టంరా, అబ్బే నాకు అంత సీన్ లేదు. ఇలాంటి మాటలు అనుకునే వాళ్ళు ఈ వీడియో కనుక వింటే వాటిని ఇప్పుడే మానేయండి. అవి స్లోగా మీ మనీ మేకింగ్ స్కిల్స్ని చంపేస్తున్నాయి. సో ఈసారి నుంచి మీ గురించి ఎవరో పొగట్టం ఎందుకు, మీరే మిమ్మల్ని కొంచెం పొగుడుకోండి, తప్పేం లేదు. ఈసారి నుంచి నా వల్ల అవ్వదు అనకుండా నేను చేయగలను, నా వల్ల అవుతుంది అని చెప్పండి. అది మీకు తెలియకుండానే మీలోని మనీ మేకింగ్ స్కిల్స్ని పెంచుతుంది. ఇలా మనం చెక్ చేసుకుంటూ డెవలప్ చేసుకోవాల్సినవి ఎన్నో ఉంటాయి. స్కిల్ ఉన్నటువంటి కంపెనీ ఉంది, సీనియర్స్ ఉన్నారు. మనము దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాం? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఈ యొక్క సంవత్సరం 2026 మీరు ఎంతగా అడాప్ట్ చేసుకొని యాక్సెప్ట్ చేసి మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేయాలి. నేను ఎక్కడో స్టక్ అవుతున్నానో తెలుసుకోవాలి, లేకపోతే అది సక్సెస్కి దారి చూపదు. ఎక్కడ స్ట్రక్ అవుతుంది అనేది చూసుకొని
ఈ సంవత్సరము ఇండస్ వివాలో స్కిల్స్ డెవలప్ చేసుకుంటే నాకు తర్వాత ఉపయోగపడతాయా? ఎవ్రీ వీక్ నాకు లీడర్షిప్ వస్తుందా, అందరు నా మాట వింటారా, ఇది కాదు. స్కిల్స్ డెవలప్ అయిపోతే ఎవ్రీ వీక్ నాకు 1 lakh వరకు నేను తీసుకోగలుగుతానా, సీలింగ్ వరకు తీసుకోగలుగుతానా, ఆ స్కిల్స్ని ఈ సంవత్సరం నేను డెవలప్ చేసుకోవాలని అనుకోవాలి. అది కావాల్సింది. ఓకే, దానికి నేను ఈ విషయాలు మీకు ఒకసారి చెప్పాను. మన వాళ్ళు దాన్ని రిపీట్ చేస్తారు, వినండి. ఓకే, ప్రతి ఒక్కరికి ఆ యొక్క ఉంటుంది. ఇప్పుడు ఒక గ్రూప్ కాన్షియస్ యొక్క రిజల్టే ఆ సినిమా యొక్క సక్సెస్. చూడ్డానికి ఒక డైరెక్టర్ కనబడుతూ ఉంటాడు, ఆ హీరోను కనబడుతుంటారు, కానీ దాని వెనక ప్రతి ఒక్కరు కూడా కృషి ఉంటుంది, సక్సెస్ అవుతారు. ఎవరో ఒకరు వచ్చి రిప్రజెంటేటివ్ ఉండాలి కదా, ముందు కనపడాలి కదా. అలా నేను కనబడుతూ ఉంటాను అంతే. కానీ అందరి యొక్క కృషి ఉంటే ఆ గ్రూప్ సక్సెస్ అవుతుంది. ఆ గ్రూప్ కాన్షియస్ కోసమే ఇదంతా. వాట్సాప్ నాలెడ్జ్ కానీ ఈ యొక్క ఇంత ఇంత కేరింగ్ తీసుకునేది ఎందుకంటే అందరూ కూడా సక్సెస్ అవ్వడానికి. అదే ముగ్గురు నలుగురు ఎగ్జిక్యూటివ్లు అంటే నేను వాళ్ళతోటే పెట్టుకుంటాను మీటింగ్, వాళ్ళ వరకే ఎడ్యుకేషన్ ఇచ్చుకుంటూ కూర్చుంటాను. అలా కాదు, గ్రూప్ కాన్షియస్ ఉంటేనే అది సక్సెస్ అవుతుంది. అందుకనే ఇది ఇంత కూడా. కాకపోతే ఎవరు వస్తే వాళ్ళు, ఎవరు కనెక్ట్ అయితే వాళ్ళు. ఓకే, సో ఇందులో మనం మళ్ళీ డిస్కస్ చేసుకోవాల్సినటువంటి పాయింట్స్. ఎన్నో ఈ ప్రయాణంలో మనము ఎన్నో డైజెస్ట్ చేసుకొని కంకర్రాళ్ళను కరిగించుకోవాల్సినటువంటి కూడా ఉంటాయి. నేను ఎన్నో అలాంటి వాటిని వినయంగా రిసీవ్ చేసుకొని నన్ను నేను మార్చుకుంటూ ఫ్లెక్సిబుల్గా తయారవుతూ అలా పైకి వెళ్తాం. లేకపోతే ఎక్కడో ఒక దగ్గర స్ట్రక్ అయిపోతాం. ఒకానొక దగ్గరకు వచ్చిన తర్వాత మనసు స్కిల్, బుద్ధి స్కిల్లే ఉంటుంది, కాయ కష్టం పడాలి దాని ఏమి ఉండదు. భయాన్ని వదిలేస్తే బుద్ధి పవర్ పెరుగుతుంది. సెల్ఫ్ని మార్చుకునేంత ధైర్యం ఉండాలి, సెల్ఫ్ని డెవలప్ చేసుకునేంత ఉండాలి. అది చాలా ముఖ్యం. అందుకని సక్సెస్ సీక్రెట్స్, హరిప్రసాద్ నీ సక్సెస్ సీక్రెట్ ఏంటంటే నేను టక చెప్పొచ్చేమో, కానీ ఫెయిల్యూర్ సీక్రెట్ ఏంటి అంటే చెప్పలేం. ఫెయిల్యూర్ సీక్రెట్ ఎవరు చెప్పలేరు. ఆ పనిలోనే కొంత అర్థమవుతూ ఉంటుంది, మార్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం మనం. ఓకే, ఇది ఇంకోటి, మనసుకి మత్తును జయించడం కూడా నేర్పాలి. మత్తు అంటే దానికి ఇష్టం, దాని మత్తును జయించడం నేర్పాలి దానికి. అది కరెక్ట్గా అలారం పెట్టుకున్నప్పుడే ఫైట్ చేస్తూ ఉంటుంది మనసు మత్తుతోటి. మీరు దేన్ని గెలిపిస్తారు? కొంతమంది మత్తుని గెలిపిస్తారు, కొంతమంది మనసుని గెలిపిస్తారు. అది పాపం ఫైట్ చేస్తుంటుంది బయటపడడానికి. మనం మనసుని సపోర్ట్ చేసుకోవాలి, మత్తుని. దానికి మంచిగా శరీరం తిని బజ్జుందామని అంటుంటుంది, కానీ మనసుని దాని నుంచి బయటపడేలాగా చేయగలగాలి, కొంచెం అవసరమే అన్నమాట. గణేష్. ఈరోజు పర్ఫెక్షన్ అనే దాంట్లో కూడా నేను కొన్ని యాడ్ చేస్తున్నాను సార్. 90 days లో మనం చెప్పారు కదా సార్, 90 days 90 రోజులు చెప్పారు కదా, 90 రోజుల్లో స్టెప్ 1 కూడా చేసుకోవాలని రాస్తున్నాడు సార్. వెరీ గుడ్, కంగ్రాట్స్. అందరికి ఆల్ ది బెస్ట్ చెప్దాం గణేష్ గారికి. అయితే రెండొకటి ఏంటంటే ఇక్కడ మీరు చెప్పిన పాయింట్లలో ఒకటి సార్, మీ చీకు చింత వదిలేసి డిస్టర్బెంట్ అవుతారు. ఆ పాయింట్ మీద కొంచెం అవుతున్నావా? లేదు సార్, వస్తే దాని ప్రభావం ఎట్లుంటుంది అని అయితే కానీ అడుగుదామని. ఒకవేళ నువ్వు నన్ను ఆ క్వశ్చన్ అడిగినావు అనుకో, మీరు అవుతారా సార్ అని, అసలు ఎక్కువ అయ్యేదే నేను. అందుకే దాని మధ్య అలర్ట్గా ఉన్నాను. నేను బాగా అవుతుంటాను, అందుకని నాకు బాగా తెలుస్తుంటుంది దాని గురించి. సో అర్జునుడే అయ్యాడు, మనం ఎంత. అందుకే కృష్ణుడిని దగ్గర వాపోవాల్సి వచ్చింది. అర్థమైందా?
సో విషాదంతో స్టార్ట్ అయిందంట భగవద్గీత. విజ్ఞానంతో ఎండ్ అవుతుంది. సో మనము డిస్టర్బ్ అయితే విషాదం స్టార్ట్ అవుతుంది, కొంచెం ఓపిక పడితే విజ్ఞానం వస్తుంది. డిస్టర్బ్ అయింది కదా అని మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఓకే, డిస్టర్బ్ అయ్యేది విజ్ఞానం కోసమే. మనకు అందరు నేర్పిస్తూ ఉంటారు, తెలుస్తూ ఉంటుంది నేను డిస్టర్బ్ అవడం వల్ల నేనే నష్టపోతున్నానని తెలుస్తుంది. ఇంట్లో పిల్లలతోటి ప్రేమగా ఉండలేము, మనకు ఉపయోగపడే వాళ్ళతోటి డిస్టర్బ్గా మాట్లాడుతుంటాము, అంత క్వాలిటీ మొత్తం పోతుంది. ఉమ్. మాడిపోయిన గిన్నెలు ఏమైనా వండుతావా? అంతే. సో అది డిస్టర్బ్ కాకుండా ఉండడానికి ప్రయత్నం చేయాల్సిందే. చూడాలి, ఈ శరీరం తిన్న తర్వాత ఎక్కువ డిస్టర్బ్ అవుతుందా, తినక ముందు ఎక్కువ డిస్టర్బ్ అవుతుందా? ఉదయం పూట డిస్టర్బ్ ఎక్కువ అవుతుందా, సాయంత్రం పూట నైట్ పూట డిస్టర్బ్ ఎక్కువ అవుతుందా? దయ్యాలు అయితే ఉదయం పూట తిరగవు, నైట్ తిరుగుతాయి. డిస్టర్బ్ ఎప్పుడు అవుతుంది, ఉదయమా సాయంత్రమా చూసుకోవాలి. మనసు ఉదయం పూట మొత్తం తేటకు బాగానే ఉంటుంది సార్, నైటే అంటే అప్పుడు దయ్యాలు తిరిగే టైం, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. డిస్టర్బ్ ఆ టైంలోనే అవుతుంటుంది. సో ఎప్పుడు డిస్టర్బ్ కాకుండా ఉంటుంది అనేది తెలియాలి, తెలుసుకోకుండా ఉండాలి. మనల్ని డిస్టర్బ్ చేసే హక్కు కానీ ఎవరికి లేదు. డిస్టర్బ్ అవ్వకూడదు, అవసరం లేదు. మనం డిస్టర్బ్ అవ్వాల్సిన అవసరం లేదు. మన పని క్వాలిటీ పోతుంది ఫస్ట్. నా పిల్లలు సరిగా చదువుకోవట్లేదు, ఎవరు ఏం అడిగి డిస్టర్బ్ అవుతారో అన్నీ అనవసరం. వాళ్ళు ఇది ఒకటి గుర్తుపెట్టు, మనసుకి ఇప్పుడు నా మనసు మాట్లాడుతుంది, రైట్? మాట్లాడేది నా మనసే. నా మనసు బాగాలేకపోతే నేను మాట్లాడదు, ఓకే బాయ్ అని చెప్పి వెళ్ళిపోతుంది. ఓకే, అంటే నా మాటల్లో ఓపికగా ఉంది అంటే నా మనసులో ఓపిక ఉన్నట్టు అర్థం. ఈజీ గుర్తుపట్టాలి. మనసు యొక్క శక్తి జ్ఞానాన్ని ఎలా గుర్తుపడతాం అంటే మాటల ద్వారా గుర్తుపడతాం. వేరే వ్యక్తి మాటలు నేను డిస్టర్బ్ చేశారంటే వాళ్ళ యొక్క మాటల శక్తి జ్ఞానం ఆ మేరకు ఉన్నట్టు, అంతేనా? సో అది వాళ్ళకే కదా, వాళ్ళకే వదిలే. ఒక స్వామీజీ ఇప్పుడు బుద్ధుడు వెళ్తుంటే అతన్ని ఒక వ్యక్తి తిట్టాడంట, తిడుతూ ఉన్నాడు. ఏది? యాపిల్ ఇస్తూ చేతులన్నీ బాగానే ఉన్నాయి కదా ఎట్లా తిడుతున్నాడంట. సో తిట్టడం మొత్తం అయిపోయిన తర్వాత ఆయన ఈగో మొత్తం సాటిస్ఫై అయిన తర్వాత ఆ యాపిల్ని తనకే ఇచ్చేసి, ఇప్పుడు అది ఎవరి యాపిల్ అని అడిగాడు. నేను తీసుకోలేదు కాబట్టి అది ఎవరిది అవుతుంది అంటే కోపంగా చెప్పాడు, నాదే అవుతుంది అని. సో నువ్వు ఏమేమైతే తిట్టావో అది నేను తీసుకోలేదు కాబట్టి అవన్నీ నీకే అన్నా. నీవే అవుతాయి, నీ సొంతమే అవుతాయి, అది నాకేమవు. ఒక్కవేళ గిల్లితే గిచ్చితే అప్పుడు నాదవుతుంది, శరీరం బాధపడుతుంది. కావాలని మనం తీసుకోవద్దు. ఇక్కడ నీకు ఒక 2 పాయింట్లు చెప్తా. పెయిన్ అండ్ సఫర్ అని ఇంగ్లీష్లో, పెయిన్ అండ్ సఫర్. పెయిన్ లేకుండా మనిషి ఉండడు, పరమాత్మ ఒక్కడే ఉంటాడు. ఏ పర్సన్ కూడా ఉండలేదు పెయిన్ లేకుండా, ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు నాకు నాకు ఒక మాట అని పోయావు అనుకో, అది ఎమ్మటేం పోదు. అవునా? నిన్ను ఒక దెబ్బేసినా నువ్వు అన్నం తింటవేమో కానీ నిన్ను ఒక మాట అంటే మాత్రం తినలేవు, అంతేనా? నిన్ను తినకుండా కూడా చేయొచ్చు, అట్లా ఉంటుంది. బండరాయిలు ఉంటే తినొచ్చు కానీ కొంతమంది మరీ సెన్సిటివ్గా ఉంటే ఏం చేస్తారంటే పాపం భోజనం కూడా చేయబుద్ధి కాదు. అందుకే వాక్కుకున్న శక్తి వాడి కత్తికి కూడా లేదు అంటారు. వాక్కుకున్న శక్తి వాడి కత్తికి కూడా లేదు, అందుకే దాన్ని వాడేటప్పుడు జాగ్రత్తగా వాడాలి. ఓకే, ఒకవేళ మన మాట వల్ల ఎవరైనా కొంచెం ఇబ్బంది పడ్డట్టుంటే ఫస్ట్ మన లక్ష్యం వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండడం. అప్పుడు లేదు నా ఉద్దేశం అది కాదని మనం అక్కడ నచ్చ చెప్పాలి. అర్థమైందా? ఎవరు బాధపడకూడదని కోరుకోవాలి మనం. సో పెయిన్ ఉంటుంది కానీ దాన్ని సఫరింగ్గా మార్చుకోకూడదు. ఇప్పుడు నన్ను ఈ ఫోన్ని ఇట్లా ఎత్తి పెట్టుకోమని
చెప్పామనుకో, నిమిషము 5 నిమిషాలు 10 నిమిషాలు అంటే ఓకే, కానీ గంట సేపు ఉంటే సఫర్ అయిపోద్ది కదా, ఆ పెయిన్ కాస్త సఫరింగ్ అయిపోద్ది. అట్లాగే మనకు జరిగిన విషయాన్ని ఒక్కసారి అంటే అది పెయిన్, మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకుంటే అది సఫర్. అప్పట్లో అట్లా అన్నాడు, అప్పట్లో అట్లా అన్నాడు, ఇదంతా అనవసరం అనమాట. గతం ఎప్పుడు మనసు గతంలో ఉండడానికి చూస్తుంది, సరేనా? డిస్టర్బ్ అవ్వకూడదు. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇది న్యూట్రిషన్ న్యూట్రాసిటికల్స్ కు డిఫరెన్స్ కొద్దిగా. న్యూట్రాసిటికల్స్ అంటే అన్ని పర్ఫెక్ట్, కానీ న్యూట్రిషన్స్ అంటే ఎలా? తెలుగులో న్యూట్రాసిటికల్ అంటే పోషక ఔషధాలు అని అర్థం. ఓకే సార్. స్పీక్ ఓన్లీ వెన్ పోషక ఔషధాలు. ఓకే సార్. ఓకే. న్యూట్రిషన్స్ అంటే ఓన్లీ పోషకాలు అన్నమాట. ఓన్లీ పోషకాలు. ఇప్పుడు మనము వంటల్లో పసుపు వేసుకున్నాము, లవంగాలు వేసుకున్నాము, దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకున్నాం. ఏమైంది అది? మనకు పోషకాలు కాబట్టి వేసుకుంటున్నాం. మంచిది తినండి అని అంటాం. మిరియాల చారు మంచిది తినండి అంటాం. కానీ అది ఆరోగ్యం, అది కూడా ఆరోగ్యమే. కానీ అనారోగ్యం కూడా డెవలప్ అయినప్పుడు కఫం స్థాయి ఎక్కువైపోయింది. ఓకే, అప్పుడు ఏం చేస్తాం? లవంగాలతోటి అదే మిరియాలతోటి కషాయం పెడతాం. అంటే ఒక మెడిసిన్ లాగా తయారు చేస్తాం. అదే ఆహారాన్ని, పోషకాన్ని ఔషధం లాగా, మెడిసిన్ లాగా. ఔషధం అంటే మెడిసిన్ అని అర్థం. దాన్ని మెడిసిన్ లాగా డెవలప్ చేస్తాం. ఓకే, ఇన్ని నీళ్లు పోసి ఇంతవరకు అయ్యే వరకు మరిగించి కొన్ని కొన్ని యాడ్ చేసి దాన్ని చేస్తాం కదా. అప్పుడు అది ఏమైంది? ఔషధం లాగా, మెడిసిన్ లాగా కూడా పనిచేస్తుంది. ఓకే, సో అట్లా ఆ శతావరిని, ఆ పసుపుని, ఓకే, ఆ దాల్చిన చెక్క లాంటి ఏకనాయకంని తీసుకుంటే పోషకంలా తీసుకోవచ్చు. ఒకవేళ గ్లూకోజ్ శాతం ఎక్కువైతే మెడిసిన్ లా కూడా పనిచేస్తుంది. అలా తయారు చేయబడింది, ఆల్ ఇన్ వన్. దాన్ని న్యూట్రాసెటికల్స్ అంటారు. అలా తయారు చేయడంలో ది ఎక్స్పర్ట్, ది గ్రేట్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ కి సర్వీస్ ఇచ్చేటువంటి R&D మనది బయోయాక్టివ్స్ జపాన్. నీ దగ్గరికి అవకాశము అంటే మన దగ్గరికి అవకాశం చిన్న చితక కంపెనీ రాలేదు. ఓకేనా సార్? అవసరం లేకుంటే మీరు బిజినెస్ చేస్తారా అసలుకి? లేకపోతే ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టుకుంటారా? పెట్టుకోం కదా, అంతేనా? మనం ఇన్ని సంవత్సరాల నుంచి బిజినెస్ చేసిన వాళ్ళం మళ్ళీ మళ్ళీ ఆర్డర్లు పెట్టుకొని ఇంట్లోనే యూజ్ చేస్తున్నామంటే ఎంత అవసరం ఉండి ఉండాలి ప్రొడక్ట్? అవును. నేను మొన్న మా ఫాదర్తో మాట్లాడేటప్పుడు దీనికి ఫ్యూచర్ ఉంటుందని సింపుల్ గెస్, మళ్ళీ మళ్ళీ మనం ఆర్డర్ పెట్టడమే అని చెప్పాను. సింపుల్ లాజిక్ పాయింట్, మళ్ళీ మళ్ళీ మనమే ఆర్డర్ పెట్టడం. అది 3000 రూపాయలు ఉన్నటువంటి ప్రొడక్ట్ని మనము వాడుతున్నాం మళ్ళీ మళ్ళీ అని అంటే ఎంత అవసరం ఉంటే అది వాడతాం, అంతే కదా. ప్రొడక్ట్ దమ్ము లేకుంటే దగ్గర వాళ్ళు పెడతారు అసలుకి? తెలిసిన వాళ్ళు, తెలవని వాళ్ళు ఎవరో ఒకసారి పెడతారండి, అంతే కదా శాంతి మేడం? తెలవని వాళ్ళు ఎవరో ఒకసారి పెడతారండి, అంతేగాని అంత దగ్గరగా చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ పెడుతున్నారంటే దాంట్లో ఎంత దమ్ము ఉన్నట్టు? మీరు కార్లో ఎప్పుడు స్లిమ్ని పెట్టుకునే తిరుగుతున్నారంటే మీకు అది దాంట్లో ఎంత దమ్ము ఉన్నట్టు? లేదండి మా ప్రోడక్ట్ కాబట్టి టైంపాస్కి వాడుతుంది, అట్లా ఏమైనా ఉందా సార్? లేదు దాంట్లో. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైందా వాట్ ఈస్ న్యూట్రాసిటికల్, వాట్ ఈస్ న్యూట్రిషన్? అందరు కంపెనీల దగ్గర న్యూట్రిషన్స్ ఉంటాయి. న్యూట్రాసిటికల్ అంటే ట్రీట్మెంట్ చేయడంలో కూడా సిద్ధహస్తులు ఉన్నాయి. ట్రీట్మెంట్, రక్తాన్ని శుభ్రం చేయడం, కోటం. గుడ్ మార్నింగ్ సార్. సో ఈరోజు ఎగ్జైట్మెంట్ గురించి టాపిక్ మొత్తం వెళ్ళింది. సో ఎగ్జైట్మెంట్ లేకుండా ముందుకు వెళ్ళలేమనేది క్లారిటీ ఉంది. సో ఆ ఎగ్జైట్మెంట్ ఎక్కడ ఉండాలంటే ఎడ్యుకేషన్ తీసుకోవడం మీద ఫస్ట్ కంపల్సరీ.
నేర్చుకోవడం మీద ఎగ్జైట్మెంట్. ఫస్ట్ గుడ్ హ్యాబిట్స్ మీద అవును సార్, అదే సార్. ఆ, ఆ తర్వాత ప్రాస్పెక్ట్ క్రియేషన్ మీద, ఎస్ సార్. ఉమ్, ఆ తర్వాత ప్రోగ్రామ్ ఎడ్యుకేషన్. అవును సార్, తర్వాత ప్రజెంటేషన్. ప్రాస్పెక్ట్ క్రియేషన్ చేసే వ్యక్తి నా ప్రోగ్రామ్స్ వరకు రావాల్సిన అవసరం లేదు, నీ జిఎస్ఎంకి వస్తే సరిపోతుంది. ఓకే, ఎస్. ఆ ప్రోగ్రామ్కి వస్తే సరిపోతుంది. ఓకే, తర్వాత ఇంకొంచెం లెవెల్లో తనకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఈ ప్రోగ్రామ్ అటెండెన్స్ లో కూడా ఉంటే బాగుంటుంది ఎగ్జైట్మెంట్. అవును సార్. జి ప్రాస్పెక్ట్ మీద ఉన్న ఎగ్జైట్మెంట్ ఉన్న వ్యక్తి జిఎస్ఎంకి వస్తే సరిపోతుంది. సార్. ఓకే, ఇంకా అతనికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉన్న తర్వాత కంపెనీలో ముందుకెళ్ళాలంటే ఈ మాస్ ఇది అవసరం కదా, 5 AM 5 PM, రైట్? అవును అవును సార్. సెకండ్ ఎగ్జైట్మెంట్. ఇక్కడ కూడా వచ్చే ఎడ్యుకేషన్ తీసుకుంటున్న వ్యక్తి దేంట్లో చూపించాలి? ప్రెజెంటేషన్, ప్రాక్టీస్, ప్రాక్టీస్ చూపించుకో. అబ్జర్వేషన్. అలా. సో ఈ ఎగ్జైట్మెంట్లు చాలా అవసరం. అందరికి అర్థమైందా ఈ పాయింట్స్? సో ఎగ్జైట్మెంట్ అనేది మెయిన్. ఎస్. ఇంకో పాయింట్ వచ్చి నాకు వాస్తవాల్లో ఉంటున్నామో భ్రమల్లో ఉంటున్నామో అనేది ఖచ్చితంగా. అదైతే అట్లా చెక్ చేసే వాళ్ళని ఇప్పుడు పర్సనల్ పి అని, పర్సనల్ హెల్త్ కోచ్ ని పెట్టుకున్నట్టు, జిమ్ కోచ్ ని పెట్టుకున్నట్టు పర్సనల్ గా చెక్ చేసే వాళ్ళని ఒకరు పెడితే బెటర్. పెట్టుకోవాలి ఎప్పటికప్పుడు చెక్ చేసే వాళ్ళని, లేకపోతే మనలోనే ఒక చెకింగ్ మాస్టర్ ని డెవలప్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే ఎందుకంటే ఫుల్ టైము మనం కాదు కదా, అంటే కొంతమంది చాలా మంది కూడా కాదు కదా, ఉద్యోగము అండ్ బిజినెస్ అన్ని చూసుకుంటూనే చేస్తుంటారు. అవును. కాబట్టి మోర్ అలర్ట్నెస్ అనేది అవసరం, టైం వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే. అంటే జీవితాన్ని నిర్దేశించేది మనసు అని చెప్పారు. మనసుకి ప్యూరిటీ చాలా ఇంపార్టెంట్ అని కూడా ఈరోజు. చాలా చాలా ప్యూరిటీ అని అంటే ఇంకేదో ప్యూరిటీ అనుకుంటారు. డిస్టర్బ్ అవ్వకుండా ఉండడమే పెద్ద ప్యూరిటీ. అవును. డిస్టర్బ్ అని ఇన్స్టాగ్రామ్ డిస్టర్బ్ చేస్తుంటుంటది, ఫేస్బుక్ డిస్టర్బ్ చేస్తుంటది. ఓకే, వేరే వాళ్ళ మాటలు డిస్టర్బ్ చేస్తాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అనేక విషయాలు డిస్టర్బ్ చేస్తుంటాయి, పక్షి కన్ను నుంచి. సో అర్జునుడికి ఆ వాటర్ కదలకుండా ఏ విధంగా అయితే డిస్టర్బ్ అవ్వకుండా చేయడం ఇంపార్టెంటో మనకు కూడా డిస్టర్బ్ అవ్వకుండా లక్ష్యాన్ని ఛేదించాలంటే చాలా అవసరం. అండ్ ఇక్కడ నేను ఈ 5 AM లో నేర్చుకుంటుంది గత కొన్ని సంవత్సరాల నుంచి ఏంటంటే సార్, చాలామంది మోటివేషనల్ స్పీకర్స్ ఉన్నారు, చాలా మోటివేట్ చేస్తూ ఉంటారు. ఎస్పెషల్ మీ దగ్గర నుంచి నేర్చుకుంటుంది సక్సెస్కి ఫార్ములాస్ దొరుకుతాయి, దానికన్నా ముందు ఫెయిల్యూర్ కూడా కారణాలు పట్టు. అది నిక్కచ్చిగా చెప్పడం వల్ల అదే లాభం అనమాట. కొన్ని ఫెయిల్యూర్ అవసరం లేటుగానైనా తెలుసుకుంటాం, ఎక్కడో ఒక దగ్గర తెలుసుకుంటాం మనం. అది అప్పుడు అది స్ట్రైక్ అవుతుంది అయ్యి. ఎస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోటం, నువ్వు లేవడానికి కష్టం అవుతుంది అంటే నైట్ చెక్ చేసుకో, అలారం పెట్టుకో అని నీకు నేను చెప్పాను అనుకో, అది కాదు నాకు వేరే కారణాల వల్ల నేను లేవలేకపోతున్నా, అట్లా ఎన్నో చెప్పేసి నువ్వు దాన్ని చేసావు అనుకో, కానీ ఏ రోజుకైనా మళ్ళీ నీకు నేను చెప్పినది వినబడుతుంది. బహుశా అదే కరెక్ట్ ఏమో, దాన్ని 10 రోజులు 40 రోజులు పాటించి చూస్తే అసలు విషయం బయటపడుతుంది అని తెలుస్తుంది. సో అందుకని కొన్ని నిక్కచ్చిగా కొన్ని విషయాలు మనం తెలుసుకుంటూ ఉండాలి. ఓకే, అందుకని చెప్తున్నా ఇది చేస్తేనే పర్ఫెక్ట్ అని నేను చెప్తాను అనమాట. నువ్వు ఎవరినైనా అడగొచ్చు, మీరు ఎందుకు చేయలేకపోతున్నారు, ముందుకెళ్తున్నారు అంటే వాళ్ళు ఎన్నో కారణాలు చెప్పొచ్చు, కానీ లోపల ఏదో ఒక సీనియర్ కారణమో జూనియర్ కారణమో పర్సనల్ గా తీసుకున్నారు ఎక్కడనో బిజినెస్ ని, ఆ కారణాలే ఎక్కువ ఉంటాయి. అంటే వాళ్ళకి అంత మనీ ఆకలి లేదు, అవసరం లేదు. మనీ ఆకలి ఉన్నవాళ్ళు, ఆత్మవిశ్వాసం ఉన్నవాళ్ళు, ఆచరణలో ఉన్నవాళ్ళు పక్షి కన్నే కనబడుతుంది. వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఆకలి, ఆత్మవిశ్వాసం, ఆచరణ 3 ఇంపార్టెంట్. లేకపోతే ఎప్పుడు ఏదో ఒక కారణం, ఎవరి మీదో కారణం, ఇలాంటివన్నీ ఉంటాయి.
అండ్ ఇంకొకటి చెప్పారు సార్, ప్రీ జడ్జ్మెంట్ చేయొద్దని. సో స్టెప్ 1 నేమ్ లిస్ట్ దగ్గర ఇది లేకుండా ఉంటే చాలా బెస్ట్. అసలు ఇప్పుడు ప్రీ జడ్జ్ అంటే కొత్త వాళ్ళ దగ్గర ప్రీ జడ్జ్ అని మనం కొత్త వాళ్ళకి చెప్తాం కస్టమర్లని. సార్ మీరు అందరి పేర్లు చెప్పండి సార్, వీళ్ళు కొనారండి, మా వాడు కొనాడు అని మీరు ఎట్లా అనకండి. కొనడానికి కాదు, మనం తెలుసుకోవడానికి ఒక హెల్త్ ఇన్ఫర్మేషన్ ఇద్దాం, నచ్చితే వాళ్ళే ముందు అడుగు వేస్తారని చెప్పాలి. ఎస్. కానీ మనం కూడా ఈ గణేష్ ముందుకు వెళ్ళలేడు, సింగల్ లక్ష్మి మేడం ముందుకు వెళ్ళలేదు, వీళ్ళైతే ముందుకు వెళ్తారు అని మనం ప్రీ జడ్జి చేయలేము. ఏ పుట్టలో ఏ పాముందో తెలియదు. అవును సార్. అట్లా మనము ముందే నా అనుభవంతో అని నేను కూడా అనుకున్నాను, కానీ వీళ్ళు మళ్ళీ రారు, మళ్ళీ వర్క్ చేయరు అట్లా అనుకుంటాను, కానీ అసలు అన్ని మిస్టేక్ అయిపోతాయి అట్లా. సో ఇప్పుడు నువ్వు ప్రెజెంటేషన్ చేసి సర్వీస్ ఇచ్చి ఇట్లా నేను అనుకోలేదు మరి నువ్వు ఎర్లీ మార్నింగ్ వస్తావా, ఇతను రాడు కొంతమందికి సాధ్యం అయితే కొంతమందికి కాదు అని అనుకున్నాను. కానీ వస్తున్నావు చేస్తున్నావు అంతే. కాబట్టి ఎవరు ఎట్లా ఎప్పుడు మారుతారో తెలియదు. మార్పు చెందేదే మనసు ఉన్నవాడే మనిషి. కాబట్టి ఖచ్చితంగా మార్పు అనేది కంపల్సరీ వస్తుంది. కాకపోతే పాయింట్ ఎక్కడ ట్రిగ్గర్ అవుతుందో తెలియదు. ఇప్పుడు నిన్న చూసావా తాగుబోతు భర్త అని, ఎట్లా అవును. మార్చుకుంది? ఆయనకు శ్రద్ధ కలిగేంత వరకు ఓపిక పట్టింది. విన్నావా ఆ యొక్క వాయిస్ లో ఏమన్నాడు? రోజు ఆయన యొక్క స్కిల్ని గుర్తు చేసేదంట భార్య. ఎస్ సార్. నీలో ఈ మంచి గుణం ఉంది అని అట్లా గుర్తు చేసి 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 అతనిలో పాజిటివ్ని పెంచింది. ఇప్పుడు ఒక గౌరవం, ఆటో తోలుతాడు అని ఆర్ది ఫోన్ కాల్ వచ్చినట్టుందండి. సో ప్రీ జడ్జ్మెంట్ వద్దనేది టాపిక్ రన్ అవుతుంది. ప్రీ జడ్జ్మెంట్ 2 దగ్గర జరుగుతాం. మనం కామన్గా కొత్త నేమ్ లిస్ట్ దగ్గర చేస్తామని చెప్తా ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ టీం మెంబర్ దగ్గర కూడా ప్రీ జడ్జ్మెంట్ వద్దనేది, అంటే ఎవరు ఎప్పుడు వర్క్లోకి వస్తారనేది కూడా మనం చేయలేమండి. నేను అట్లా చాలా మందిని చూసాను. నేను ఒకనొకప్పుడు ఆగిపోయాను మధ్యలో, మళ్ళీ రీస్టార్ట్ అయింది అని సార్ మనకి చెప్తున్నారు. ఒకటి ఇప్పుడు ఈ డిస్టర్బ్ అయ్యేటువంటి విషయాల్లో నా గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది కూడా మనల్ని డిస్టర్బ్ చేస్తుంటుంది. ఇలాగైతే వాళ్ళు ఏమనుకుంటారు, ఇలాగైతే వాళ్ళు, ఇలాగా ఎన్నో ఆలోచనలు మనం డిస్టర్బ్ చేస్తుంటాయి. దానివల్ల ఏమవుతుంటుంది? నిర్ణయాలు తప్పుడైపోతాయి, నమ్మకాలు తప్పైపోతాయి, అభిప్రాయాలు తప్పైపోతాయి. ఓకే, ఇవన్నీ తప్పుడుకి వెళ్ళిపోతుంటాయి. అప్పుడు అలవాట్లు, ఇష్టాలు మారిపోతుంటాయి. స్టెప్స్ అన్ని రాంగ్గా పడుతూ ఉంటాయి అన్నమాట, రాంగ్గా పడుతూ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఆలోచనలే అనుభవాలు అని గుర్తుపెట్టుకోవాలి. వివేకానందులు వారు చెప్పలేదా, యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ రియాలిటీ అని. నీ వాస్తవానికి నీ యొక్క లోపల నమ్మకాలే, నిర్ణయాలే ఇంపార్టెంట్. అవతల వ్యక్తి ఏమనుకుంటారు ఇలాంటి పక్కన పెట్టాలి. శాంతి. గుడ్ మార్నింగ్ సార్, థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇప్పుడు మీరు పర్ఫెక్షన్ దగ్గర ఎడ్యుకేషన్ ఎగ్జైట్మెంట్ ఉండాలి అని చెప్పారు కదా సార్. ఆ ఎడ్యుకేషన్ ఎగ్జైట్మెంట్ ఉంటే వాళ్ళకి ఆ ప్రెజెంటేషన్ దగ్గర మనం ఎలా జాగ్రత్త తీసుకోవాలి అది ఖచ్చితంగా తెలుస్తుంది. ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో మనకి ఈ డైమండ్ క్రియేషన్ అనేది ఇప్పుడు డైలీ మీరు గుర్తు చేస్తున్నారు, డైలీ మాకు అవేర్నెస్ ఇస్తున్నారు, చెప్తున్నారు. అయినా మేము ఎవరికి ఎక్కడైనా చెప్పడం మర్చిపోతున్నాం. నేను ఈ ప్రోగ్రాంలో వీళ్ళకి చెప్పానా లేదా నేను కూడా మళ్ళీ గుర్తు చేసుకోవడం జరుగుతుంది. ఎక్కడ మనం ఆగిపోయినా అందుకనే కదా కలిపి మొత్తం మాస్క్ చెప్పాను. అందుకే అంతే, అదే సార్. అది మరి నేను కూడా కొంతమంది ఎగ్జిక్యూటివ్లకు చెప్పడం మర్చిపోయి ఉండొచ్చు కదా. నేను ఎక్కడైనా చెప్పడం మర్చిపోయినా నేను కూడా గుర్తు చేసుకోవడం, అలా ఆ ఎడ్యుకేషన్ ఎగ్జైట్మెంట్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ సార్.
ఇప్పుడు వీళ్ళు వింటున్నారు. ఎగ్జాంపుల్ నేను పార్వతి మేడం తను వర్క్ లో ఉండి తను వీడియో ఆన్ చేసుకోలేకపోతుంది. తనకి నేను చెప్పానా లేదా ముందు? నా టీము ఫస్ట్, వాళ్ళకి ఇంపార్టెన్స్. అది అది గుర్తు చేసుకుంటూ ఉంటాను సార్. వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఉంటారు, వింటారు, వాళ్ళు నోట్ చేసుకోవడం అవ్వకపోవచ్చు. అదే నేను అందుకే గుర్తు చేసి వచ్చిన వెంటనే అంత నాకు సీరియస్ గా డైలీ. ఫోకస్ చేయకపోవచ్చు ఆ పాయింట్ మీద. ఎస్ సార్, ఎస్ సార్. అది చాలా ఇంపార్టెంట్ సార్. అందుకే ఉమ్, ప్రోగ్రామ్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు న్యూట్రాసిటికల్ గురించి మీరు వాడు ఉమ్, న్యూట్రిషన్స్ సాగి ఎగ్జాంపుల్ చెప్పారు. ఉమ్, అదొకటి. ఉమ్, ఆ, నిన్న ఐకేర్లో కోటం సారు ఒకరికి చెప్పారంట, డాక్టర్ గారికి వాళ్ళకి చెప్పారంట, మేడం ఫ్రూట్స్ ఉమ్. తీసుకుంటున్నారు కానీ ఇది ఎందుకు వాడాలి అన్న క్వశ్చన్. అంటే ఎవరికి ఎక్కడ ఎలాంటి క్లారిటీ ఇవ్వాలో సార్ అక్కడ చెప్పారు అన్నారు ప్రెజెంటేషన్లో. అది అదే నేను చెప్పింది. అవును, గుడ్ ఇప్పుడు గుడ్. మళ్ళీ అంతే. మీరు అది గుర్తు చేశారు. అంటే ప్రోగ్రామ్స్ ఆ, ఎగ్జైట్మెంట్ మాకు అవసరం ఫస్ట్. అంతే. అది అసలైన మెయిన్ నాకు అది. పాయింట్, మూల కారణం. అవును మన సార్. టీమ్ క్రియేషన్ కి, మనీ క్రియేషన్ కి మన టాలెంట్ కాదు, ఏవో కొన్ని మనకు ఉపయోగపడుతున్నాయి ఏంటి, ఆ రహస్యాలే మనం ఛేదిస్తున్నాం ఆరా ఎస్ మీటింగ్ లో. సార్. అవును సార్. వాటి మనం తెలుసుకుంటున్నాం. అచ్చా, ఇది కూర్చుని పాయింట్. వినడమే కాకుండా ఏ ప్రోగ్రామ్ లో ఎక్కడ ఏ పాయింట్ ఎక్కడ క్లారిటీ వస్తుందో ఖచ్చితంగా మనం ఉంటేనే మనకి ఫర్ అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ శాంతి మేడం, మీరు నైట్ పడుకునేటప్పుడు అసలు నేను లేదా నా టీం బోత్ సైడ్ కొత్త ప్రాస్పెక్ట్స్ కొత్త వాళ్ళని చేరుకోవడానికి అంత ఎక్సైట్మెంట్ చూపించామా ఈ రోజు? మేము ఏం చేసాము? ఇప్పుడు చూడండి, ఒక జింకల గుంపు యొక్క వేగము మొదటి జింక మీద ఆధారపడి ఉంటది. ఈ మొదటి జింక ముందు 5 గంటలకు లేస్తే అన్ని జింకలు అదే వేగంతో వెళ్తాయి. ఈ మొదటి జింకకి అంత ఎక్సైట్మెంట్ ఉండి అంత సాధించాలని ఉంటే మిగతా జింకలన్నీ సేమ్ అట్లే పరిగెత్తాయి. ఓకే, అందుకే సార్ ఏమన్నాడంటే, నువ్వు ఏదైనా సేవ చేయాలనుకుంటే దేశానికి కానీ నీ టీంకి కానీ నువ్వు సీలింగ్ ఎక్సైట్మెంట్ కలిగి ఉండు. ఓకే, అది దాన్ని. కానీ దాంట్లో కాకపోతే దాంట్లో ఉన్నటువంటి సక్సెస్ సీక్రెట్ ఏంటంటే, నీకు సీలింగ్ రావాలన్నా, నెలకు 1,00,000 రావాలన్నా, వీక్లీ ల్యాక్ రావాలన్నా ప్రోగ్రెస్ లో ఉండాలి. ప్రోగ్రెస్ అంటే ఏంటి? టీమ్ రిటైల్, అంతే కదా. మీకు ఇవ్వలేదా? టీమ్ రిటైల్, దట్స్ ఇట్. ఎస్ టీమ్. ఓకే, అంటే ఒకటి మీ 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 పరంగా చెప్తున్నాను. మీ బోత్ సైడ్ స్టెప్ 1. ఎస్ సార్. ఇటు సీనియర్ కాబట్టి టీచర్ గా ఉండాలి, ఆర్గనైజర్ గా ఉండాలి. అవును సార్. టీచర్, ఆర్గనైజర్ అండ్ ట్రైనర్ అని ఉంటుంది. నేను ట్రైనర్ గా వర్క్ చేస్తున్నాను అనుకోండి, మీరు ప్రెజెంటేషన్ చేస్తూ టీచింగ్ చేస్తున్నారు, చెప్పించుకుంటూ భవానీ మేడం కానీ పార్వతి గారు కానీ ఆర్గనైజర్ గా ఉన్నారు. ఇట్లా TOT, టీచర్, ఆర్గనైజర్, ట్రైనర్. ఈ మూడిట్లో ఏదో ఒక జాబ్ మనం చేయాలి ఇండస్ట్రీ వాళ్ళు. అవును సార్. అప్పుడు మనకి ఇండస్ట్రీ మనీ ఇస్తుంది. సో మీరు ఆల్వేస్, మీ పని ఏం లేదు ఇండస్ట్రీలో, ఎటువంటి ప్రొడక్ట్లు ఆర్డర్ పెట్టుకొని చిన్న షాప్ పెట్టుకోండి, ఇట్లా ఏమీ లేదు. ఓకే, మీకు 1,00,000 రూపాయలు వచ్చినా కూడా మిమ్మల్ని అడిగేటువంటిది ఒకటి, మంత్లీ ఒక్క ప్రొడక్ట్ అన్నా సేల్ చేయగలుగుతున్నారా లేదా? అంతే సార్. మంత్లీ ఒక్క డిస్ట్రిబ్యూటర్ కదా, డిస్ట్రిబ్యూటర్ అంటే డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా. అవును సార్. మీరు 1,00,000 రూపాయలు సంపాదించిన మంత్లీ ఒక ప్రొడక్ట్ ఒక కస్టమర్ నైనా క్రియేట్ చేయగలుగుతున్నారా? ఇది ఒక్కటి మాత్రం అడుగు. ఓకే, యాజ్ ఏ బిజినెస్ ఉమెన్ గా మీరు. ఓకే, తర్వాత లేదు మీరు ఇంకా టీమ్ వర్క్, నెట్వర్క్ క్రియేట్ చేసుకోవాలంటే చెక్ చేసుకోవడం అంతే. అవును సార్. వాళ్ళు సేమ్ ఎగ్జైట్మెంట్ ని కలిగి ఉన్నారా, ఎడ్యుకేషన్ ని కలిగి ఉన్నారా? చెకింగ్ పాయింట్ సో చాలా మీరు మంచిగా ఇంపార్టెంట్, అర్థమైంది సార్. చెకింగ్ పాయింట్ దగ్గర అది వీక్లీ ఇన్కమ్, నా టీంకి వీక్లీ ఇన్కమ్ వస్తుందా లేదా అనేది మెయిన్ ఇంపార్టెంట్ అక్కడ. మరి అప్పుడే వాళ్ళకి స్టెప్ 1 జరిగినట్టు కదా. సింపుల్ లాజిక్ సైన్స్, అంతే సార్. అంతే కదా. మీకున్న రిటైల్ స్కిల్ అనేది మీ బోత్ సైడ్ మీరు మీ స్టెప్ 1 అనేది జరుగుతుందా మీ వాళ్ళకి, పార్వతి గారికి, భవానీ గారికి, బాలాజీ గారికి, ఇటు ఇంకెవరికో వాళ్ళకి. ఓకేనా, అది జరుగుతుందా లేదా?
దీనికి మీరు ఒక ఆర్గనైజర్గా ఉండి మీ టీచర్ అయినటువంటి సీనియర్ తోటి మీరు ఎంత టైంని ఉపయోగించుకుంటారు. ఇప్పుడు ఎడ్యుకేషన్ మొన్న పిలిపించుకొని ఎడ్యుకేషన్ ఇప్పించారు, మంచి జరిగిందా? చాలా బాగా జరిగింది వి సార్. గ్యాదర్ చాలా బాగా వి జరిగింది. గ్యాదర్ మేము ఇప్పుడు మీకు అక్కడ ఫస్ట్ చెప్పండి. ఫస్ట్ టైం మేము ప్రయత్నాన్ని ఫలితాలు మేము ముందుగా ఆలోచించి ముందు ప్రయత్నం స్టార్ట్ చేశాం సార్. మేము అంటే నేను అంటే మా దగ్గర విజయవాడలో నేను ఫస్ట్ స్టార్ట్ చేసిన సార్ని రిక్వెస్ట్ చేసి అడగడము రావడము, ఆ ప్రోగ్రామ్ అంత బాగా సక్సెస్ అవుతుందని మేము అనుకోలేదు సార్. అసలు చాలా బాగా సక్సెస్ అయింది. న్యూ ప్రాస్పెక్ట్స్ కస్టమర్స్ కూడా రావడం జరిగింది. స్టెప్ 1 కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అది అందరికీ కూడా అవసరం సార్, అలాంటి వీ గ్యాదర్ అనేది. చాలా చాలా అవసరం. రేపొద్దున నెట్వర్క్ మార్కెటింగ్ చాలా ఉజ్వల భవిష్యత్తు ఉండబోతుంది. ఎస్ కరెక్ట్గా గైడ్ చేసే వాళ్ళు కావాలి, సరైనటువంటి మెంటర్స్ కావాలి. నేను వాళ్ళ దగ్గర చాలా స్ట్రిక్ట్గా ఉంటాను, అది ఆ విషయం. సో ఇప్పటిదాకా సరైన మెంటర్స్ లీడర్స్ లేకనే కంపెనీల శాతం తక్కువ ఉంటుంది. ప్రొడక్ట్ బేస్డ్ ఉన్న కంపెనీలు అన్నీ చాలా మంచిగా ఉంటాయి, బట్ అందులో లీడర్షిప్పే సరిగా ఉంటుంది. కాబట్టి ఆ లీడర్షిప్ మీద చాలా చాలా ఫోకస్ చేయాలి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎందుకు డైరెక్ట్ సెల్లింగ్ని ప్రోత్సహిస్తుందంటే ప్రజల్లో కొనుగోలు శక్తి పెరగాలి. ఓకే, అంతర్గత స్కిల్స్ నైపుణ్యాలు పెరగాలి. స్కిల్ డెవలప్మెంట్ అంటాం. స్కిల్ ఇండియా ఉంది కదా, స్కిల్ ఇండియా దానికోసం. ఉపాధి ఇండియా, స్కిల్ ఇండియా. ఉపాధి ఉంటేనే కొనుగోలు శక్తి పెరుగుతుంది. కనీసం వాళ్ళకి కావాల్సినటువంటి కొనుక్కోలేక వేరే దాని మీద ఆధారపడుతున్నారు. ఓకే, ఎందుకంటే వాళ్ళకి కొనుగోలు శక్తి తక్కువ. నిన్న మీరు వీడియో టీచర్ అయ్యారు, ఆటో రన్ చేసుకున్న వీడియో ప్లే చేశారు కదా సార్. ఆ ఉమెన్ వాళ్ళ హస్బెండ్ని చేంజ్ చేసి అది వీడియో మేము డిస్కస్ చేసుకున్నాం సార్ టీంలో. చేసుకుంటే వాళ్ళకి నేను వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో వీడియో ఆఫ్లో ఉన్నారని అనుకున్నాను సార్. కానీ వాళ్ళు అబ్జర్వ్ చేసి నాకు చెప్తున్నారు సార్, తిరిగి మేము మాట్లాడుకునేటప్పుడు వాళ్ళు చెప్తున్నారు, ఆ వీడియో చాలా బాగా నచ్చింది మేడం నాకు కూడాను అని వాళ్ళంతటా వాళ్ళు డిస్కస్ చేయడం చెప్పడం నాకు బాగా నచ్చింది. సో అంటే చదువుకున్నారా లేదా, వాళ్ళకి స్కిల్ ఉందా, ఆ స్కిల్ వాళ్ళకి ఎలా ఇంప్రూవ్ అవుతున్నది అనేది ప్రోగ్రాంలో బాగా వాళ్ళకి అర్థమవుతున్నాయి సార్. అది ఈ మార్నింగ్లోనే వాళ్ళకి అందరూ కూడా ఆ స్కిల్ డెవలప్మెంట్ అనేది మెయిన్ మార్నింగే సార్. లేవడం దగ్గర నుంచి చెక్ చేసుకోవాలి ఫస్ట్, అంతే కాదు. నేను మీలాంటి వాళ్ళని జస్ట్ కొంతమందిని తయారు చేసుకున్న నా నా బిజినెస్ అనేది ఆటో పైలట్లోకి వెళ్తుంది. ఓకే, అట్లా. సో దీంట్లో మనకి చాలా కొంచెమే వర్క్ ఉంటుంది, దాన్ని కూడా ఓపికగా చేసుకోవాలి. మీరు బ్రాండ్ న్యూ స్టార్ 500 స్టార్ 1000s మీద ఫోకస్ పెట్టుకోండి. విత్ స్టెప్ 1 వల్ల వాళ్ళని తయారు చేసుకోండి. స్టెప్ 1 వల్ల స్టార్ రావాలి, స్టెప్ 1 వల్ల 250 రావాలి, స్టెప్ 1 వల్ల 500 రావాలి, స్టెప్ 1 వల్ల 1000 రావాలి, స్టెప్ 1 వల్ల రూబీ రావాలి. అట్లాంటి వాళ్ళు లెఫ్ట్లో ఒకరు రైట్లో ఒకరు, ఏ అండ్ బి ఉంటే చాలు మీకు. అప్పటి వరకు మీరు ఒక 100 వారాలు అనుకోండి చాలు. ఈ ప్రొడక్ట్ ఎండింగ్ అనేది ఉండదండి. ఈ ప్రొడక్ట్కి ఇంకా వేరే దానికైనా కాంపిటీషన్ వస్తుంది, కానీ దీనికి రాదు, చాలా కష్టం. ఓకేనా? థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. ఒక్క నిమిషం, లావణ్య మేడం ఉన్నారా మీరు? చెప్పండి. షూర్, మాట్లాడు. ఫస్ట్ ఈరోజు అంటే నేను రాసుకున్న పాయింట్స్ లో కొన్ని సార్, ఎవరిని కూడా ప్రీ జడ్జ్ అనేది, సో ఫస్ట్ మనం నేమ్ లిస్ట్ దగ్గర ప్రీ జడ్జ్ అనేది ఉంటుంది. బట్ నేమ్ లిస్ట్ దగ్గర కాకుండా కూడా మనము ప్రతి దగ్గర తర్వాత కూడా
ఎస్ సార్ అనేది అదొకటి సార్. ఆ తర్వాత అండ్ నెక్స్ట్ ర్యాంక్ దగ్గర స్లో అయి ఉంటారు. ఆ, ఎస్ సార్. ఇప్పుడు 500 దగ్గర స్లో అయి ఉంటారు, 1000 దగ్గర స్లో అయి ఉంటారు, ఎక్కడో ఒక దగ్గర స్లో అయి ఉంటారు. అంత మాత్రాన మనం తక్కువ అంచనా వేయకూడదు, అంటే ప్రీజెడ్ చేయకూడదు. మన ఎస్ ఎడ్యుకేషన్ సార్. మనం ఇస్తుండాలి, మనం ఎక్కడ హెల్ప్ అవుతామో చేస్తూ ఉండాలి. అండ్ తర్వాత గుడ్ హ్యాబిట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పే డైట్ ప్లాన్, తర్వాత మన బ్రీత్ కౌంట్ అండ్ బుక్ పెన్. సో ఇవి కూడా మనం అంటే ఒక్కొక్కటి మనం మార్చుకోవడానికి ఇవి ఎంత ఉపయోగపడతాయి అనేది. సో అంటే లాస్ట్ కొన్ని మంత్స్ బ్యాక్ కూడా మార్నింగ్ 5కి లేవాలి అంటే ఒకప్పుడు లేచినా కూడా మళ్ళీ 5కి లేవాలంటే లేవలేని పరిస్థితి. బట్ ఇప్పుడు మళ్ళీ ఈ గుడ్ హ్యాబిట్స్ లో భాగం మళ్ళీ మెల్లిగా స్లోగా కంటిన్యూ చేస్తూ ఎవ్రీడే ఆ టైంకి నైట్ వాస్తవానికి నైట్ లేటే అవుతుంది, బట్ అయినా అది నిద్రని జయించి అని మీరు అంటారు కదా. సో ఆ నిద్రని అలారం వస్తున్నా అది పడుకో అని చెప్పేసి అది అంటూనే ఉంటుంటది మనసు, కానీ అలారం అవుతూనే ఉంటది. సో లేచి మళ్ళీ ఫ్రెష్ అప్ అయి చేసి అంటే మన యొక్క గుడ్ హ్యాబిట్స్ ని పెంచుకుంటూ అట్ ద సేమ్ టైం ఈ యొక్క కొంచెం నైట్ బ్రీత్ ముందు కౌంట్. పడుకోవడం శివరాం, ఏం లేదు, ఎస్ ముందు సార్. తొందర పడుకోవడం, కొంచెం డైట్ ప్లాన్ చూసుకొని అవసరమైతే ఎస్ సెషన్ తర్వాత కొంచెం తీసుకుందాంలే అని అనుకోవాలి. ఎస్ సార్. కాదా ఇంకొకటి సార్, మీరు ఈరోజు చెప్పిన దాంట్లో ఒకటి నాభి గురించి చాలా అంటే వండర్ఫుల్ విషయం చెప్పింది సార్. అసలు హిరణ్య గర్భ, సో మొత్తం మన బాడీకి సంబంధించింది అక్కడ నుంచి. సెంటర్ అదే. అంటే ఆ మధ్య నేను చూసిన ఒక వీడియో. ఎస్, అంటే మన పూర్వీకులు ఆయిల్ ని ఎందుకు అక్కడ వాడేవాళ్ళు అనేది కూడా ఆ వీడియోలో చాలా చాలా ఉంది సార్. అండ్ మనకి మెయిన్ ఏంటంటే పర్ఫెక్షన్, ప్యూరిటీ అండ్ ప్రోగ్రామ్. సో ఇవి చాలా ఇంపార్టెంట్. ప్రోగ్రెస్ అండ్ ఎస్ ప్రోగ్రెస్ మూడు. ఎస్ సార్, ప్రోగ్రెస్, పర్ఫెక్షన్, ప్యూరిటీ అండ్ ప్రోగ్రెస్. ఎల్లప్పుడూ ఎగ్జైట్మెంట్ తో ఉండాలి. సో మనని ఆపడానికి ఎన్నో రకాలైన అవాంతరాలు లేదా ఇంకోటి మనమే కూడా ఉండొచ్చు అవరోధం ముందుకు వెళ్ళకుండా. బట్ కానీ ఒక్కొక్క దాన్ని మీరు అన్నారు, నాకు 10 నిమిషాలు టైం ఇస్తే ఎంతో మంది నేను చేస్తా, కానీ అది కాదు కదా అని ఆ కోపం చిరాకు. కానీ మనని మనం ఒక్కొక్క అదిగా తయారు చేసుకుంటూ వెళ్ళడం అనేది అది చాలా అది ఉంటుంది. అండ్ వాస్తవంలో ఉన్నామా భ్రమలో ఉన్నామా ఒకటి. మనం ఫైనల్ గా అండ్ మనీ అనేది ఇంకొక ఇంట్లో ఇవ్వాలి విషయం సార్, అంతే. మీరు అన్న దాంట్లో ఆ ఇప్పుడు నా గురించి నేను అంటే ఏదున్నా పాజిటివ్ గానే నేను చెప్తూ ఉంటాను. బట్ నాకు సంబంధించిన నెగిటివ్స్ అనేది అది నేను ఐడెంటిఫై చేయను. సో అది ఎవరు చేయగలుగుతారు అని అంటే అది నా సీనియర్ గా లేదా నా ఎదురు సీనియర్ ఉన్న కూడా కాదు పర్సన్, శివరాం, అదర్ పర్సన్. లేదు. మనం వర్క్ చేసుకుంటూ వెళ్తూ అందరూ మాట్లాడే చర్చించే విషయాలను అబ్జర్వ్ చేసుకుంటూ ఈ ఇంట్రోస్పెక్షన్ అనేది నిష్పక్షపాతంగా నిక్కచ్చిగా మన పట్ల మనం ఉంటే మనమే తెలుసుకోవచ్చు. ఓకే, సింపుల్, ఏం లేదు. మన టీం ఏం కావాలని కోరుకుంటుంటామో, ఓకే, ఇప్పుడు నీకు ఆరఫ్ అవర్ లో 10 మంది రావడం నీకు ఇష్టమైన రోజు ప్రోగ్రామ్ కి కథం. ఫస్ట్ మనం దాన్ని ఆ ప్రయత్నంలో ఎగ్జైట్మెంట్ కలిగి ఉండాలి. ఓకే, సో మనం వాళ్ళ ఇప్పుడు డైలీ ప్రాక్టీస్ అనేది మన టీం ఏమేమి చేస్తే బాగుంటుందని మనం అనుకుంటూ ఉంటామో దాన్ని మనం చేసేయాలి ఫస్ట్. దాంట్లో మనం సిద్ధహస్తులం కావాలి. బుక్ రీడింగ్ వాళ్ళకుంటే బాగుంటుందా? నీకు బుక్ రీడింగ్ చేస్తున్న వాళ్ళు ఒక 10 మంది ఉంటే సూపర్ కదా, అట్లాంటి టీం ఉంటే. కాబట్టి అది చేసి పడేయాలి, మనం బుక్ రీడింగ్ అలవాటు చేసుకోవాలి. మనం దేంట్లో ఎక్స్పర్ట్ అవుతే ఆ టీం వస్తుంది అంతే. అంటే ముందు మనం ఆ మెట్లు ఎక్కాలి, తర్వాత వాళ్ళని తీసుకురాగలుగుతాం. సింపుల్ సైన్స్.
అంటే లాస్ట్ కి సార్ ఫైనల్ గా మీరు అన్నారు వాక్కుకు ఉన్న శక్తి వాడే కత్తికి కూడా లేదు అనేది. అది అందుకని వేరే వాళ్ళు వాడినప్పుడు సరే మనం అర్థం చేసుకొని ఇక మన పని. మనల్ని డిస్టర్బ్ చేసిన విషయాలు ఎన్ని ఉంటే మనం అంత స్ట్రిక్ట్ గా తయారు కావాలి మన పట్ల. మనల్ని కష్టపట్టిన విషయాలు ఎన్ని ఉంటే మనం అంత క్రమశిక్షణతోటి తయారవ్వాలి. అంతే, మన సమాధానం సక్సెస్ తోటే, ఇంకేది లేదు. అట్లా. థ్యాంక్ యూ సార్. గుడ్. సరే, ఈ 2 రోజులే మనకి కొంచెం టైం లాంగ్, రేపటితో క్లోజ్ అయిపోతుంది. ఈ రోజుతోటే, ఈరోజు గురువారం కదా. మనం శివరాం బ్రెత్ ప్రాక్టీస్ చేసి వెళ్దాం, సరేనా? జస్ట్ కౌంట్ చేసుకోవాలి, కౌంట్ చేసుకుంటే సరే.
వండర్ఫుల్. ఓకే. మరో మార్నింగ్, గుడ్ మార్నింగ్, హ్యాపీ మార్నింగ్, స్లోలీ ఓపెన్ మార్నింగ్. సో ఈ చిన్న ప్రాక్టీస్ అనేది డ్రైవింగ్, ప్రతి డ్రైవింగ్ వస్తే మైండ్ డ్రైవింగ్ వచ్చేస్తుంది. సరేనా? మరి విన్నయన్నీ కూడా మనం ఆ జ్ఞానాన్ని ఎనర్జీగా మార్చుకోవాలంటే ఈ యొక్క ఎక్సర్సైజ్, మైండ్ ఎక్సర్సైజ్ అంటాము, చాలా అవసరం. లేకపోతే పాటించడం కష్టమవుతుంది. అన్నీ విన్నాము, అర్థమవుతుంది, కానీ ఆచరణలో ఫెయిల్ అవుతున్నాము అనేది వస్తుంది అనమాట. సరేనా? ఆల్ ది బెస్ట్. అందరూ డైమండ్ క్రియేషన్కి ట్రై చేయండి.